జన్మకైతే యుగాలు, చావుకైతే క్షణాలు. ఇది ఈరోజు బైబిల్లో నుండి మనం ఆలోచించబోయే సంగతి. జన్మకైతే యుగాలు, చావుకైతే క్షణాలు. ప్రియులరా, ఈరోజు భూమి మీద ఉన్న మనిషి పుట్టుక పేరుతో ఈ లోకాన్ని చూశాడు. చావు పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. పుట్టుక చావు మధ్యలో ఉన్న ఇదే జీవితం అనుకున్నాడే తప్ప పుట్టుకకు ముందు జరిగిన సంగతులు కానీ, మరణం తర్వాత జరగబోయే సంగతులు కానీ మనిషికి ఈరోజు తెలియదండి. అందుకే మనిషి ఈ లోతైన సంగతులు తెలుసుకోలేదు కనుకే దేవుడికి దూరంగా జీవిస్తాడు. దేవుడు ఎవరో అర్థం చేసుకోలేకపోయాడు. దేవుడి గొప్పతనం ఏంటో, దేవుడి ప్రేమ ఎంత లోతుగా ఉందో మనిషికి అర్థం కాకపోవడానికి కారణం ఈ జీవితం పట్ల సరైన అవగాహన లేకపోవటం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో పుట్టుకొచ్చిన మనిషి 60-70 ఏళ్ళే బ్రతుకుతున్నాడు. తను ఈ లోకాన్ని చూసిన తర్వాత ఇదే జీవితం అనుకున్నాడు, ఇదే శాశ్వతం అనుకున్నాడు. ఇక్కడ బ్రతకడానికే ప్రయాసపడుతున్నాడే తప్ప తనను ఎవరు పుట్టించారు, తనను ఎవరు ఈ లోకానికి పంపించారు, అసలు మనం పుట్టక మునిపే మనకు అవసరమైనవన్నీ ప్రకృతిలో ఎవరు పెట్టారు, నేను చనిపోయిన తర్వాత ఏమవుతాను, ఎక్కడికి వెళుతున్నాను, ఈ ప్రశ్నలేవి వేసుకోకుండా మనిషి తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అందుకే మానవ జీవితపు విలువ కూడా మనిషికి ఈరోజు సరిగా అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు అంటున్నాను అంటే, మీకు తెలియదు కదండి, ఒకప్పుడు ఆత్మహత్యలు, సూసైడ్స్ చేసుకునేవారు. ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారు, ఎవరైనా వాళ్ళు చంపుకున్నారు అంటే ఒక బలమైన కారణం ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూడండి, పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటాడు, ఫ్యాన్కి ఉరేసుకుంటాడు, లేదంటే పైనుంచి దూకేస్తాడు, లేదంటే ఏదో మత్తు మందులు మింగేస్తాడు, చచ్చిపోతాడు. ఉద్యోగం రాకపోతే చచ్చిపోతాడు. ప్రేమించిన ప్రియురాలు నేను ప్రేమించను అని చెప్పింది అనుకోండి, ఆమెనైనా చంపేస్తున్నాడు, లేదంటే తానైనా చచ్చిపోతున్నాడు. చావు అనేసరికి ప్రాణం తీసుకోవటం, జీవితాన్ని ముగించటం అనేది చాలా చిన్న విషయం అయిపోయింది ఈరోజు లోకానికి. కానీ ఆ ప్రాణం వెనక దేవుడు ఎంత కష్టపడ్డాడో, భూమి మీద ఒక మనిషి పుట్టడానికి, ఒక జన్మ భూమి మీద జరగడానికి వెనకాల ఎంత జరిగిందో ఈ రాత్రి మీరు వినాలి. మీ జీవితం ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. మీరు ఈ లోకంలో బ్రతుకుతున్న ఈ 60-70 ఏళ్ల ఈ జీవితం ఎంత విలువైందో మీకు అర్థమవుతుంది. చాలా విలువైన జీవితం అండి ఇది. మనిషి టైంపాస్ చేస్తున్నాడు. ఏదో అలా పుట్టాం కనుక ఏదో పెళ్లి చేసుకున్నామండి, పిల్లలకన్నా ఉండి ఏదో అలాగ నాకు చిన్న ఉద్యోగం వచ్చింది, లేదా చిన్న పని చేసుకుంటున్నాను, నా జీవితం అలా గడిచిపోతుంది అనుకుంటున్నాడు, అంతే తప్ప ఈ జీవితం ఎంత విలువైనదో, ఈ జీవితం వెనకాల జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఎంత కష్టపడితే ఈ జీవితం వచ్చిందో మనుషులకు తెలియదండి. ఈ రాత్రి మీరు జాగ్రత్తగా దేవుడి మనస్సును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ మానవ జీవితం అనేది ఎంత విలువైనదో, ఎంత కష్టపడితే దేవుడు ఈ జీవితం అనేది మనకు దక్కిందో ఈ రాత్రి మీకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో ముందుగా వెళ్ళి ఈ భూమి మీద ఉన్న మనుషుల గురించి దేవుడు మాట్లాడుతున్న ఒక మాట మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, 12వ వచనం. ఏమండి, జాగ్రత్తగా చదువుదాం. అందరు రాసుకోండి, బైబిల్ తీసుకోండి, చాలా జాగ్రత్తగా చూడాలి. దేవుడు ఒకప్పుడు అనుజనులండి ఎఫెసీ సంఘం అనేసరికి పౌలు గారు సువార్తకు వెళ్ళారు, వాక్యం చెప్పారు, ప్రభువుని పరిచయం చేశారు. ఆ ఎఫెసీ పట్టణంలో సంఘాన్ని నిలువబెట్టారు, కట్టారు. వాళ్ళంతా కూడా అన్యజనులు. మనం ఎలాగైతే ఒకప్పుడు దేవుడిని ఎరగని అన్యజనులుగా బ్రతికేమో, వారు కూడా ఈ ఎఫెసీ పట్టణంలో ఉన్న వారు కూడా ఒకప్పుడు అన్యజనులండి. వాళ్ళని ప్రభువులోనికి నడిపించాడు పౌలు గారు. నడిపించిన వాళ్ళకి ఉత్తరం రాశాడు. ఉత్తరం రాస్తూ ఒక సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు 11వ వచనంలో. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము. అక్కడ వరకు చాలండి. తర్వాత భాగం తర్వాత ఆలోచిద్దాం. ఈ ముక్క అర్థం అవ్వాలి మనకి. మళ్ళీ చదువుతారు, జాగ్రత్తగా వినండి. బైబిల్లో మీరు అలాగ అక్షరాలు అలాగ ఉన్నాయో లేదో
చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు వాక్యం ఇది, దేవుడు మాటలు ఇవి. చాలామంది దేవుడు మాటల దగ్గర నిర్లక్ష్యంగా ఉంటారు. బైబిల్ తెచ్చుకోరు, తెచ్చుకున్న దైవజనుడు చెప్తున్నప్పుడు ఓపెన్ చేసుకోరు, చూసుకోరు, రాసుకోరు. వాక్యం దగ్గర చాలా నిర్లక్ష్యం అండి. వాక్యం దగ్గర ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు అంటే, ఒకప్పుడు చక్కగా గుడికి వెళ్తున్నారు అంటే అందరూ బైబిల్ పట్టుకుని వచ్చేవారు, ప్రార్థనకు వెళ్తున్నారంటే బైబిల్ పట్టుకుని వచ్చేవారు. ఈ మధ్యకాలంలో ఏంటోనంటే అసలు బైబిల్ లేదు, ఏమీ లేదు. ఏదో సినిమాకి వెళ్తున్నట్టుగా మంచిగా అందంగా రెడీ అయ్యి అలా ఖాళీగా వచ్చి కూర్చొని అలా ఖాళీగా వెళ్ళిపోతున్నారు. బైబిల్ తెచ్చుకోవాలి కదా, బైబిల్లో మీ తండ్రి మీ దేవుడి మాటలు మీరు చూసుకోవాలి కదా. అప్పుడు కదా మీ జీవితం మారుతుంది. అప్పుడు కదా పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనస్సు ఏమని ఉందో బైబిల్లో మీకు అర్థమవుతుంది. బైబిల్ చదవాలి, బైబిల్ చూడాలి. మీరు అక్కడ చూడండి, దేవుడు మనుషులను ఉద్దేశించి, మానవ జన్మను ఉద్దేశించి ఎంత బాగా మాట్లాడుతున్నాడు అంటే, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము అన్నాడు. అంటే యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొంది తనకు పిల్లలుగా మారాలి, తనకు పిల్లలుగా మనం ఎదగాలి అని ముందుగానే నిరీక్షించాడట. ముందుగా నిరీక్షించాడు. ముందు నుంచే మీకోసం ఎదురు చూస్తున్నాను. జాగ్రత్తగా పట్టుకోవాలి. ముందు నుంచే మీ గురించి ఎదురు చూస్తున్నాను. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు తండ్రి మా గురించి? మేము కావాలని ఎప్పుడు కోరుకున్నారు? మేము రావాలని మీరు నిరీక్షించారంటున్నారు కదా, మీరు ఎదురు చూశారంటున్నారు కదా మా రాక కోసం ఈ భూమిలో. మేము ఏ గ్రామంలో పుట్టాలి, ఏ తల్లిదండ్రులకు పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఏ రూపంతో పుట్టాలి, స్త్రీగా పుట్టాలా, పురుషుడిగా పుట్టాలా అని మా జన్మ గురించి మీరు ఎదురు చూశారని రాశారు కదా బైబిల్లో. ముందుగానే నిరీక్షించాను మీ రాక కోసం, ముందుగానే ఎదురు చూశాను మీకోసం అని మీరు బైబిల్లో రాశారు కదా. ఎప్పటి నుండి మీరు మా కోసం ఎదురు చూస్తున్నారు అని మనం అడగగలిగితే దేవుడిని, పైన మీరు చదువుతున్నప్పుడు అండి మంచి మాటలు ఉంటాయి. ఎఫ్సి పత్రికలోనే 4-6 వచనాలు కలిసి ఉంటాయి. పైన 4-6 వచనాలు కలిసి ఉంటాయి అదే అధ్యాయంలో. ఎఫ్సి పత్రికలోనే మొదటి అధ్యాయము 4-6 వచనాల్లో ఒక మాట ఉంటుంది. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, ఇదిగో దేవుడు తన ఇష్ట ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా, చూసారా మళ్ళా వచ్చింది ఇదే మాట, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. మనలను తన కోసం కన్నాడు. మనలను తన కోసం తల్లి గర్భంలో ఈ దేహాలను కట్టాడు. మనలను తన కోసం ఈ లోకంలోనికి పంపించాడు. జాగ్రత్తగా వినండి, చెప్తాను అన్ని. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, చూసారా పదం, జగత్తుకు పునాది వేయబడక మునుపే, ఈ సృష్టిని దేవుడు కట్టక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. మిమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు, మిమ్మల్ని అందరినీ కనేశాడు, మిమ్మల్ని అందరినీ ఆల్రెడీ పుట్టించేసుకున్నాడు దేవుడు. ఎప్పుడట? జగత్తుకు పునాది వేయబడక మునుపు తన పిల్లలైన ఈ భూమి మీదకి పుట్టుకొస్తున్న కోటాను కోట్ల మంది ఈ మానవులందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. ఈ జగత్తులోనికి ఎవరు రావాలో, ఎప్పుడు రావాలో, స్త్రీగా రావాలా, పురుషుడిగా రావాలా, ఎంతకాలం బ్రతకాలి, ఏ రూపంతో రావాలి, ఇవన్నీ కూడానండి దేవుడు ఈ జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించుకున్నాడట. అప్పటి జన్మనిది, అప్పటి నుండి దేవుడు ఎదురు చూస్తున్న జీవితం ఇది. భూమి మీద నువ్వు అనుభవిస్తున్న ఈ జీవితం ఏదైతే ఉందో, నువ్వు అనుభవిస్తున్న ఈ జీవిత దినాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు అనుభవిస్తున్న ఈ సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటికి 30 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే 30 సంవత్సరాలు ఖర్చు పెట్టేశారు. ఆ 30 సంవత్సరాలు కూడా మీరు వస్తారని దేవుడు ఎదురు చూసిన సంవత్సరాలవి, దినాలవి, నెలలవి. కొంచెం లోతుగా ఉంటాయి. ఈరోజు మాటలు వినాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మ్యాక్సిమం మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను దేవుడి వాక్యాన్ని. ప్రియులరా, ఈరోజు భూమి మీద పుట్టుకొస్తున్న ఏ మనిషి కూడానండి ఊరకనే అలా పుట్టినోడు కాదండి, కారణ జన్ముడు.
ఈ విశ్వాన్ని కలిగించిన పరలోకపు తండ్రి, ఈ మనుషులను పుట్టించక మునుపై ఈ విశ్వాన్ని కట్టిన పరలోకపు తండ్రి కావాలని జగత్తు పునాది వేయబడక మునుపు కోరుకుంటే ఈ జగత్తులోనికి వచ్చినవాడు మనిషి. జన్మ వెనక చాలా చరిత్ర ఉంది. నీ జన్మ ఈ భూమి మీద జరగడానికి వెనకాల యుగాలు 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 గడిచిపోయాయి. నీ రాక కోసం ఎదురు చూశాడు. నిన్ను కూడా దేవుడు పరలోకంలో కన్న నిన్ను ఈ లోకంలో రప్పించటానికి దేవుడు కోటాను కోట్ల సంవత్సరాలు కష్టపడ్డాడు నీ కోసం, నా కోసం. చెప్తాను ఇప్పుడు, బైబిల్లోకి వెళ్ళి మీకు చాలా లోతైన సంగతులు నేర్పిస్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. జగత్తు పునాది వేయబడక మునుపు మిమ్మల్ని అందరినీ కనీసాను ఏర్పాటు చేసుకున్నాను అని మీరు ఎఫ్సి 1:4-6 చూశారు. ఆ 11వ వచనానికి వెళ్ళేసరికి ఇదిగో మన కోసం దేవుడు ముందుగా నిరీక్షించాడు, ఎదురు చూశాడట మన రాక కోసం. నేను పుడతాను ఈ లోకంలో నన్ను ఎదురు చూశాడట. మీరు పుడతారు ఈ లోకంలో నేను ఎదురు చూశాడట. మీ పుట్టుక కోసం నిరీక్షించాడట. మీ రాక కోసం ఎదురు చూశాడట. ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నారు తండ్రి మా కోసం? మా జీవితం ఈ లోకంలో రావాలి అని మీరు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నారు అంటే, నిన్ను కావాలని కోరుకున్నది జగత్తు పునాది వేయబడక ముందు కొడుక అన్నాడు. ఏమంటే ఒక మాట మీకు ఇక్కడ డౌట్ రావాలి. ఏమంటే మనుషులు పుట్టాలి అంటే జగత్తు అనగానే ఈ ప్రకృతి ఉండాలి కదండి. భూమి ఉండాలి, సూర్యుడు ఉండాలి, చంద్రుడు ఉండాలి, గాలి ఉండాలి, నీరు ఉండాలి, వ్యవసాయం ఉండాలి, పొలాలు ఉండాలి. ఇవన్నీ ఉంటే కదా మనుషులు పుడతారు. కానీ దేవుడు బైబిల్లో జగత్తుకు పునాది వేయబడక మునుపే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసేసుకున్నాను అన్నాడు కదా. అది ఎలా సాధ్యం? అసలు మనం ఎప్పటి నుంచి ఉన్నాం? మనం ఎప్పటి వారం? ఎక్కడి నుండి ఈ లోకానికి వచ్చిన వారం? ఇవన్నీ బైబిల్లో చూడాలి. ఇప్పుడు కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం జాగ్రత్తగా చదవండి. అసలు ఎప్పటివాడు మనిషి, ఎక్కడ నుండి ఈ లోకానికి వచ్చిన వాడు మనిషి? కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. చూసారా పదం? ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నీవే అంటే మనిషి ఎక్కడి నుండి వచ్చాడు? మనిషి యొక్క నివాస స్థలం ఎవరట? నీవే. పరలోకంలో ఉన్న దేవుడే మన నివాస స్థలం. మనం ఉన్న చోటు లేదా మనం పుట్టిన చోటు అదండి పరలోకం. ఏమంటే నేను ఈ లోకంలో మా అమ్మకి కదా పుట్టాను, అంతే కదా. ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. వాక్యం ఇలా ఆలోచిస్తే కానీ అర్థం అవదు. నేను తల్లి గర్భంలో మా అమ్మకి కదండి పుట్టాను, హాస్పిటల్లోను, లేదంటే మా ఇంటి దగ్గర పుట్టేశాను, డెలివరీ ఇంటి దగ్గర అయిపోయింది, ఫ్రీ డెలివరీ. మీరేంటి పరలోకంలో పుట్టారంటున్నారు? నేను పరలోకంలో ఎలా పుట్టాను? అసలు పరలోకానికి నాకు ఏంటి సంబంధం? పరలోకం నుండి నేను వచ్చానంటున్నారు కదా, ఎలా వచ్చాను నేను? ఇవన్నీ ప్రశ్నలు. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను, బాగా ఆలోచించండి, నా వైపు చూడండి అందరూ. మీరు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ నేను ఇక్కడే పుట్టాను అంటున్నారు కదా, మీ అందరికీ బర్త్డే డేట్లు ఉంటాయా? పుట్టినరోజులు చేసుకుంటున్నారా? చేసుకుంటారా చేసుకోరా? సైలెంట్గా ఉన్నారేంటి? పుట్టినరోజులు చేసుకుంటారా చేసుకోరా? వెరీ గుడ్. ఓ డేట్ చెప్పండి ఎవరో ఒకరిది. బర్త్డే డేట్ చెప్పండి ఎవరో ఒకరిది. పుట్టినరోజు డేట్ చెప్పండి ఎవరైనా. జనవరి 15 అట. ఎంత డేటు? జనవరి 15 డేటు. సంవత్సరం చెప్పినైనా 2000. అబ్బాయి అట, తమ్ముడట 2000 సంవత్సరం జనవరి 15వ తారీఖున పుట్టాడట. పుట్టినరోజు చేసుకుంటున్నాడట. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, అది ఒరిజినల్ బర్త్డేనా? అది నిజంగా పుట్టినరోజేనా? బాగా ఆలోచించాలి. అప్పుడే పుట్టాడా? జనవరి 15, 2000 సంవత్సరంలో అప్పుడే పుట్టాడా? అంతకుముందు ఏమైనా ఉన్నాడా? బాగా ఆలోచించండి. తల్లులు ఆలోచించండి, మీకు తెలుస్తుంది బాగా. బిడ్డ పుట్టినరోజే పుట్టాడా, అంతకుముందు ఉన్నాడా అని అడుగుతున్నాను తల్లిని. ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడున్నాడు? నా పొట్టలోనే ఉన్నాడండి. తన్నాడండి, తిరిగాడండి, సరిగా పడుకోనిచ్చేవాడు కదండి. ఉన్నాడేటి లోపల? ఉన్నవాడు కదా భూమి మీదకి వచ్చాడు. నీ గర్భంలో 9 నెలలు ఉన్న బిడ్డ కదా భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన రోజు డేట్ వేసావు. ఏ డేటు? బర్త్డే డేటు. ఆ డేట్ వేసావు, సంవత్సరం వేసావు, నెల వేసావు. మరి కొంతమంది అయితే మరి తెలియదు, వాళ్ళు కొంచెం లెక్కలు ఉంటాయి వాళ్ళకి. గడియ
గంట, నిమిషం, ముహూర్తం, పైన నక్షత్రం అట, ఇవన్నీ రాసుకుంటారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించవలసింది, బిడ్డ రోజు పుడుతున్నాడా, తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చాడా? బాగా ఆలోచించాలి నేను చెప్పే పదం. బిడ్డ పుట్టాడా, బయటకు వచ్చాడా? బయటకు వచ్చింది బర్త్డే అంటున్నావేంటి, మరి లోపల ఉన్నది 9 నెలల లోపల ఉన్నాడు కదండి బిడ్డ. ఆ బిడ్డ నీ గర్భంలోకి ఎప్పుడు వచ్చాడో నీకు తెలుసా? తెలీదు. జాగ్రత్తగా వినాలి. వెనక ఏం జరుగుతుందో తెలీదు. మన జన్మ వెనకాల ఎంత చరిత్ర ఉందో చెప్తాను ఇప్పుడు. మన జన్మ గురించి దేవుడు ఎంత కష్టపడుతున్నాడో చెప్తాను ఇప్పుడు. జన్మకైతే యుగాలు. ఇది అలాగా అమ్మనాళ్ళ ఆవేశంతో కలిగిపోయిన జన్మ కాదు ఇది. ఆలోచించక మనిషి దైవజ్ఞానానికి దూరం అయిపోయి దేవుడు ఈ జీవితం అంటే ఎన్ని కలలు కన్నాడో, ఈ జీవితం పట్ల ఎన్ని ఆలోచనలు పెట్టుకున్నాడో, ఇవేమి నెరవేర్చని వాడిగా మనిషి మిగిలిపోవడానికి గల కారణం అండి జీవితం వెనకాల ఏం జరిగిందో తెలియకపోవటం. ఈ జీవితం భూమి మీద వచ్చింది అంటే వెనకాల దేవుడు ఎంత కష్టపడ్డాడో తెలియకపోవటం వలన ఈ జీవితాన్ని అలాగా అల్లరిచిల్లరగా ఖర్చు పెట్టేస్తున్నారు లోకానికి. వృధాగా ఖర్చు చేస్తున్నారండి చాలామంది జీవితాలు. వృధాగా, దేవుడికి ఏమి పనికొచ్చే జీవితాలు కాదు. పోనీ దేవుడికి ఎగనెస్ట్గా, దేవుడికి విరుద్ధంగా బ్రతికే జీవితాలు మరికొన్ని. ఇలా మనుషులు మారిపోవడానికి గల కారణం అండి జన్మ వెనక ఏం జరిగిందో మనుషులకు తెలియకపోవటం వలన. వెరీ గుడ్. బిడ్డ భూమి మీదకి వచ్చిన తర్వాత చూసాం, అదే జన్మ అనుకున్నాం. కాస్త తెలివి పెట్టి ఆలోచిస్తే బిడ్డ వెనకాల ఉన్నాడు, పుట్టినోడు కాదు. తల్లి గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చినోడు. తల్లి గర్భంలో ఉన్నాడు. ఎంతకాలం ఉన్నాడు? 9 నెలలు ఉంటాడు. ఒక కుర్రోడు అయితే 10 నెలలు ఉంటాడు. 10 నెలలు కానీ డెలివరీ అవ్వదు అమ్మకి. 10 నెలలు మోసింది. 10 నెలలు ఉన్నాడు తల్లి గర్భంలో. వెరీ గుడ్. ఇంకా కాస్త లోపలికి వెనక్కి వెళ్దామండి. భూమి మీద పుట్టినప్పుడే ఉన్నాడు అనుకున్నాం ఇంతకాలం. కాస్త ఆలోచిస్తే వెనక్కి వెళ్తే అవును కదండి తల్లి గర్భంలో ఉన్నాడు కదా, మర్చిపోయాం అనుకున్నారు ఇప్పుడు మీరు. ఇంకా కాస్త వెనక్కి వెళ్తాను. తల్లి గర్భంలోకి రాకమునుపు ఎక్కడుంటాడు? బాగా ఆలోచించండి. తల్లి గర్భంలోనికి బిడ్డ రాకమునుపు ఎక్కడుంటాడు? తండ్రిలో ఉంటాడు. తండ్రిలో నుండి తల్లిలోకి వచ్చాడు. బైబిల్లో కూడా ఉంటుంది మీకు. మత్తయి సువార్త మీరు మొదటి అధ్యాయం చదువుతున్నప్పుడు, మొదటి అధ్యాయం మొదటి వచనం 2వ వచనం చదువుతున్నప్పుడు, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. మత్తయి సువార్త 1-2 చదివారు. ఏమంటే అక్కడ మీరు బాగా ఆలోచిస్తే అబ్రహాము ఇస్సాకును కనెను అని ఉంది అక్కడ. ఇస్సాకును కన్నది అబ్రహామా, శారమ్మా? శారం పేరుంది అక్కడ? లేదు. ఎందుకు లేదు చెప్పాలి. ఎందుకు లేదు? శారమ్మ ఇస్సాకును మోసింది. కన్నది ఎవరో తెలుసా? తండ్రి అయిన అబ్రహాము. అబ్రహాము గర్భంలో నుండి ఇస్సాకు శారమ్మ గారి గర్భంలోకి వస్తే శారమ్మ 9 నెలల ఆ బిడ్డను మోసింది. కంటన్నది తండ్రులే, తల్లులు కాదు. ఈ సంగతి తెలియక ఆడపిల్లలకి అన్నదనుకోండి, భార్య 2 పిల్లల్ని, మగపిల్లడు కావాలమ్మా, నాకు మగపిల్లడు కావాలమ్మా అని ఎదురు చూస్తున్నాడు. మళ్ళా ఆడపిల్ల పుట్టింది 3వసారి. ఈ మూర్ఖుడు కొడుతున్నాడు. ఎవరిని కొడుతున్నాడు? నువ్వే కన్నావు ఆడపిల్లని, నువ్వే కన్నావు. కాదురా, ఆ చెప్పించుకుని రివర్సల్ వీడిని కొట్టాలా. కన్నది ఆవిడ కాదు, ఆవిడకి ఏ సంబంధం లేదండి పాపం. ఆ మాయకురాలండి. బిడ్డొచ్చింది తండ్రిలో నుండి. అందుకే మీరు స్కూల్కి పిల్లోడిని జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు తల్లి తీసుకుని వెళ్ళింది, ఏమంటే మా వాడిని స్కూల్లో వేసుకోండి అని. ఆ స్కూల్లో వేసుకుంటానమ్మా, వీడి పేరేంటో చెప్పు అంటాడు మాస్టర్. ఏదో సూర్యనారాయణ అని చెప్పావు. ఆ సూర్యనారాయణ అయితే మరి నాన్న పేరు ఏంటి అంటాడు, సన్ ఆఫ్. లేదంటే నేనే కన్నాను, నా పేరు రాసేసుకోండి అనండి తల్లులు. మీ పేరు రాసుకుంటాడా, వాళ్ళ నాన్న పేరు అడుగుతాడా? మీరు మోసారు అంతే. వాళ్ళ నాన్నెవరు మీకు తెలియదు ఇంతకాలం. ఇవి కంటన్నది తల్లులు కాదండి. తల్లులు మోస్తున్నారు బిడ్డని. కన్నది ఎవరు? తండ్రి. అదే రాశాడు బైబిల్లో అక్కడ. అడ్వాన్స్డ్ సైన్స్ ఈ మధ్యకాలంలో కనిపెట్టింది అది. క్రీస్తు ఏమండి ఎప్పుడండి ఇది? బైబిల్ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుల వారు పుట్టిన తొలి శతాబ్దంలో చెప్తుంది. ఈ శాస్త్ర ప్రపంచానికి అందని సంగతులు ఇవి. ఒరే బాబు, బిల్లల్ని కంటున్నది ఎవరు? పురుషులు, తండ్రులు. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. కంటన్నది పురుషులు. బైబిల్ అంటే మత పుస్తకం అనుకున్నారండి ఇంతకాలం. కాదు.
భూమి మీద మనుష్య జ్ఞానానికి అందని అతీతమైన సంగతులు చెప్పే, శాస్త్రానికి మించిన సంగతులు చెప్పే బుక్ ఇది. దైవ గ్రంథం అది. ఏ సంగతి అయినా చెబుతుంది. ప్రియులరా, దేవుడు ఈ భూమి మీదకి మనుషుల్ని పుట్టించాలనుకున్నప్పుడు ఒక పద్ధతి పెట్టాడు. ఆ పద్ధతిలోనే వెనక్కి తీసుకెళ్తాడు మిమ్మల్ని. భూమి మీద బిడ్డ పుట్టినప్పుడు చూశారు, వెనక్కి వెళ్తే తల్లి గర్భంలో ఉన్నాడు. ఆ వెనక్కి వెళ్తే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? తండ్రిలో ఉన్నాడు. ఇంకా కాస్త వెనక్కి వెళ్ళండి, ఇప్పుడు తండ్రిలో ఉన్నాడు. తండ్రిలో ఉన్న ఇతను తండ్రి ఎలాగొచ్చాడు? ఇతను తండ్రి ఎలాగొచ్చాడు? వాళ్ళ అమ్మగారి గర్భంలోంచి వచ్చాడు. వాళ్ళ అమ్మగారి గర్భంలోకి వాళ్ళ తండ్రి ఎలాగొచ్చాడంటే వాళ్ళ తాతలోంచి వచ్చాడు. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోతే మా నాన్నగారిలో ఉంటాను. మా నాన్నగారు నన్ను వెనక్కిసేస్తే మేమిద్దరం కలిపి మా తాతలో ఉంటాం. నేను, మా నాన్న, మా తాత, మా ముత్తాతలో ఉంటాం. ఇలా అందరూ ఒకళ్ళొకళ్ళు మీరు వెనక్కి వేసుకోండి, ఎక్కడికి వెళ్తారు? అందరూ వెనక్కి వేసుకోండి. మిమ్మల్ని ఇలా వెనక్కి వేసుకుని వెళ్ళిపోండి. అందరం ఎక్కడికి వెళ్తాం తెలుసా? మనందరికి ఒక జంక్షన్ ఉంది, అక్కడి నుంచే విడిపోయాం మనమంతా. మనందరికి మూల విత్తనం ఒకటి ఉంది, ఆ విత్తనం నుంచి మొలకెత్తిన మొలకలు మనమంతా. ఎవరండి ఆ విత్తనం? భూమి మీద మొట్టమొదటి మనిషి ఆదాము. ఆదాములో నుండి ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి జాతి మనిషి కూడా వచ్చేసాడు. ఒక్కడిలో పెట్టాడు మనల్ని తీసుకొచ్చి. ఆ ఒకడిలో నుండి ఇలాగా వృక్షాలుగా ఏమండి వంశావళులన్నీ భూమి మీద విస్తరించాయి అంటే దీని వెనక పరలోకంలో ఉన్న కన్న తండ్రి ప్రణాళిక. ఆదాము నుండి ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా విస్తరింప చేశాడు. అపోస్తలుల కార్యాలు, ఓ మాట చూడండి, ఇది మీకు బైబిల్లో ఉంది. ఇది కూడా అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం చూడండి బైబిల్లో. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన అనగా దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. భూమి మీద ఉన్న పాకిస్తాన్ జాతి, భూమి మీద ఉన్నది ఆస్ట్రేలియా జాతి, భూమి మీద ఉన్నది అమెరికా జాతి. జాతులు అనగానే అవి మనం మాట్లాడుకునే కులాల మతాల గురించి చెప్పడం లేదు బైబిల్. ఈ జాతులన్నీ కూడానట, భూమి మీద ఉన్న ఈ జాతుల్లో ఉన్న ప్రజలందరూ కూడానట ఒక్కని నుండి వచ్చారట. ఒక్కడెవరు? ఆదాము. ఒకని నుండి ప్రతి జాతి మనుషులు వచ్చేసారు. అంటే జగత్తు పునాది వేయబడక మునుపు కావాలని కోరుకున్న తండ్రి తనకి ఎంతమంది పిల్లలైతే కావాలని కోరుకున్నాడో ఆ పిల్లలందరినీ పట్టుకొచ్చి ఎవరిలో పెట్టాడు ఇప్పుడు అంటే ఆదాములో పెట్టాడు. ఆదాములో నుండి కయ్యను, హేబేలు, షేతు, ఎనోషు, మహలేలు, ఇలా ఒకరిలో నుండి ఒకరిలోకి వచ్చి మన ముత్తాతలోనికి వచ్చి, మన ముత్తాతలో నుంచి మన తాతలోకి వచ్చి, మన తాతలో నుంచి మన తండ్రిలోనికి వచ్చి, తండ్రిలో నుంచి తల్లిలోకి వచ్చి, తల్లిలో నుండి ఈ లోకానికి వచ్చావు. నీ జన్మ వెనక నీ ప్రయాణం ఎంత ఉందో ఒక్కసారి ఆలోచించు. ఆ ప్రయాణం అంతటిలో నీకు తోడుగా ఉన్నది ఎవరో ఆలోచించు. ఆ ప్రయాణాన్ని అంతా నీకు జరిగించడానికి నీకు సహాయం చేసి ఈ తరాలు యుగాలు దాటించి ఈ తరంలో ఈ రూపంతో ఈ దేహంతో దేవుడు నిన్ను నిలువబెట్టాడు అంటే నీ జన్మ వెనక దేవుడు ఎంత కష్టపడ్డాడు. ఆదాము నుండి ప్రయాణం చేసుకుంటూ తరాలు. ఏమంటే ఆదాము ఎప్పటివాడు అంటే క్రీస్తుకు పూర్వం సుమారు 4000 సంవత్సరాలు, ఎప్పటికీ సుమారుగా 6000 సంవత్సరాల క్రితం ఆదాము ఈ భూమి మీద ఉంటే నిన్ను 6000 సంవత్సరాలుగా దాటించాడే. దాటించుకుని నీ వెనకున్న నీ వంశావళులు అన్నిటినీ కాపాడుకుని అలా అందరిలో నుండి నిన్ను రక్షించి ఈ తరంలో ఈ రూపంతో ఈ భూమి మీదకి నడిపించాడు దేవుడు. అందుకే టైటిల్లో మొదటి పదం జన్మకైతే యుగాలు. ఈ భూమి మీద నీ జీవితం రావడానికి వెనకాల యుగాలు గడిచిపోయాయి. ఆ యుగాలు అంతటిలో నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించింది, తల్లి గర్భంలోనికి నిన్ను తెచ్చింది. ఆ తల్లి గర్భంలో రక్తపు ముద్దగా ఒంటరిగా నువ్వు కొట్టుకుంటుంటే దేవుడు కన్నులు నిన్ను చూశాయి. ఆ రక్తపు ముద్దగా కొట్టుమిట్టాడుతున్న నీకు కన్ను, ముక్కు, కాళ్ళు, చేతులు, ఊపిరితిత్తులు, గుండె, జీర్ణాశయం, ఈ అంతర ఇంద్రియాలు కానివ్వండి, పైకి కనబడే అవయవాలు కానివ్వండి, ఇవన్నీ దేవుడు తల్లి గర్భంలో నిర్మించి ఒక చక్కటి రూపం ఇచ్చి ఈ లోకానికి పంపి, కొడుకా నీ జీవిత ప్రయాణం వెనక, ఈ భూమి మీద నీకు జన్మ దక్కటం వెనక నేనున్నాను అని నువ్వు పుట్టిన తర్వాత నీ కళ్ళ ముందు బైబిల్లో రాయించి పెట్టినా ఈ జన్మ దేవుడిది అన్న సంగతి మానవాళి మర్చిపోయిందండి.
తినడానికి త్రాగడానికే బ్రతుకుతున్నారు, ఈ లోకాన్ని అనుభవించడానికే బ్రతుకుతున్నారు తప్ప ఈ లోకంలోనికి నీకు ఈ జన్మ దొరకడానికి వెనకాల ఇంత ప్రయాణం జరిగిందన్న సంగతి ఎవ్వరూ చెప్పలేదండి. మీకు ఇంతొక మాట చదివించాను, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే దేవుడున్న లోకంలో నుండి దేవుడు తన కావాలనుకున్న తన పిల్లలందరినీ కూడా ఆదాములో పెట్టాడు పట్టుకొచ్చి. స్టార్టింగ్ మొట్టమొదటి విత్తనమైన ఆదాములో వాళ్ళందరినీ పెట్టి ఆదాములో నుండి తీశాడు వాళ్ళ మీద, భూమి మీద ఉన్న ఈ మానవ జాతి అంతటిని కూడా. దేవుని పిల్లలారా, అందుకే దేవుడు బైబిల్లో అంటాడు, భూమి మీద ఉన్న మనుషులు అందరూ ఒక్కటే, కులాలు లేవు, మతాలు లేవు. మీరు విడిపోయారు కులాలుగా, మీరు విడిపోయారు మతాలుగా, మీరు విడిపోయారు ప్రాంతాన్ని బట్టి, మీరు విడిపోయారు భాషను బట్టి, మీరు విడిపోయారు మీ వంశాలను బట్టి. కన్న తండ్రిగా నేను ఒకే దేవుడిని, భూమి మీద ఉన్న మనుషులంతా నా పిల్లలు అనేసాడు అంతే. బైబిల్ అందుకేనండి ఈరోజు ప్రపంచం మొత్తం అంతా కూడా నమ్మడానికి, ప్రపంచం మొత్తం అంతా గుండెలపైన హత్తుకోవడానికి గల కారణం ఏంటంటే ప్రపంచంలో ఎవరో చెప్పని గొప్ప సంగతులు చెప్పింది. భూమి మీద ఉన్న మనుషులందరూ ఒకే తండ్రి పిల్లలు అని చెప్పింది, అన్నదమ్ములు అక్క చెల్లెలు అని చెప్పింది. కొట్టుకోకండి, తిట్టుకోకండి, చంపుకోకండి, నిన్ను వలే నీ పొరుగువాడిని ఏం చేయాలి, ప్రేమించాలి. కారణం ఏంటనుకున్నారు? మీ అందరికీ ఒకే తండ్రి కదా, ఒకే తండ్రి పిల్లలు కదా. ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎందుకు తిట్టుకుంటున్నారు, ఎందుకు చంపుకుంటున్నారు, ఎందుకు మోసాలు చేసుకుంటున్నారు? ప్రేమగా ఉండండి, ఒకే తండ్రి పిల్లలు మీరంతా అని బైబిల్ చెప్పింది. దేవుని పిల్లలారా, ఏమండి ఇది అంతా వింటుంటే బాగుందండి, బాగుంది నిజంగా. మన కోసం దేవుడు జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఎదురు చూశాడా? ఈ జగత్తులోనికి మమ్మల్ని పెట్టాడా? ఎక్కడో కాస్త ఇదంతా విన్న తర్వాత ఇంకా కాస్త అనుమానంగా ఉంటుంది మీకు. ఈ అనుమానాన్ని తీసేయడానికి బైబిల్లో దేవుడు ఒక మంచి సందర్భాన్ని రాయించాడు. ఒకానొక నాడు బైబిల్లో యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు, చాలా భక్తిపరుడు, దేవుడిని బాగా నమ్మినవాడు, చెడుతనాన్ని విసర్జించాడు, నీతిగా న్యాయంగా యథార్థంగా దేవుడి కొరకు బ్రతుకుతున్నవాడు, దేవుడి పైన ఆనుకున్నవాడు, దేవుడికి ప్రార్థనలు చేసేవాడు, లోకపు పాపాలకు దూరం అయిపోయాడు, లోకంలో ఉన్న చెడుకు దూరం అయిపోయాడు, దేవుడే నాకు ఈ జీవితం ఇచ్చాడని నమ్మాడు. అలా నమ్మి యథార్థంగా బ్రతుకుతున్న యోబు జీవితంలో ఒక చిన్నపాటి కష్టం వచ్చింది. అపవాది శోధించింది, శోధనల పాలు చేసింది, కష్టాలలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు. ఆదరించవలసిన భార్య నువ్వేదో తప్పు చేసావని ఒక అనుమానం ఆయనలో రేపింది. ఆదరించవలసిన స్నేహితులు వచ్చి నువ్వేదో అపరాధం చేసావు, నువ్వేదో పాపం చేసావు, నువ్వు భక్తిగా ఉన్నావు అన్నావు, దేవుడే సర్వస్వం అన్నావు, ఎందుకు నీ జీవితం ఇలాగ అయిపోతే దేవుడు ఉంటే అన్నట్టుగా ఆయనలో అనుమానాన్ని రేపుతున్నారు. ఆ టైంలో యోబును ధైర్యపరచడానికి దేవుడు వచ్చాడు. కృంగిపోయిన వాళ్ళందరినీ కూడా దేవుడు ధైర్యపరుస్తాడు తన మాటలతో, తన ప్రేమతో. ఈ భూమి మీద ఉన్న మనుషులంటే తనకి ఎంత ఇష్టమో, మీ వెనకున్నది ఒక మహాశక్తి అని చెప్పి దేవుడు తన మాటలతో మనుషుల్ని ధైర్యపరుస్తాడు. అలాంటి ధైర్యం యోబు గారికి ఇవ్వడానికి వచ్చాడు. వచ్చి ఈ కృంగిపోయిన తన కొడుకుతో దేవుడు మాట్లాడుతూనండి అద్భుతమైన సంగతులు చెప్తాడు. జాగ్రత్తగా చదువుకోవాలి ఇక్కడి నుంచి బైబిల్. యోబు గ్రంథం 38వ అధ్యాయానికి రండి. మీరు 38వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం అండి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఎలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. జాగ్రత్తగా వినండి, ఇది మీరు చాలాసార్లు చదువుకునే సందర్భంలో ఉంటుంది. ఒక లోతైన సంగతోడు చెప్తాడు దేవుడు ఇక్కడ. సుడిగాల్లో నుండి యోబునకు యెహోవా ప్రత్యుత్తరం ఇస్తున్నాడట, మాట్లాడుతున్నాడట. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడు ఎవడు? యోబు, నన్ను నమ్మావు కదా కొడుకా, నా పైన అనుకున్నావు కదా, ఇంతలో నిన్ను ఎవరయ్యా ఇలా మాయ చేస్తున్నారు? నా మీద ఉన్న విశ్వాసాన్ని, నా మీద ఉన్న నమ్మకాన్ని జ్ఞానము లేని మాటలు చెప్పి ఎవరు చిరిపేస్తున్నారు నీ విశ్వాసాన్ని? నీకు ఇప్పుడు ప్రశ్న అడుగుతాను కొడుకా, పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకో. నేను ఇప్పుడు నీకు ఒక ప్రశ్న వేస్తాను. ఏమండి ఒక మాట అడుగుతాను, నా వైపు చూడండి అందరూ. కష్టాలలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్తాం చెప్పండి? కష్టాలలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చెప్తారు? వాడిని ధైర్యపరచాలంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? పోనీ మీకు అర్థం అవ్వలేదేమో. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీ పంట పొగాకు కదా, ఇక్కడ ఒక 10 ఎకరాల పొగాకు వేసాడు ఒక ఆయన, మొత్తం పోయింది, బెంగెట్టుకుని మంచం పట్టేశాడు. మీరు ఓదార్చడానికి వెళ్ళారు, ఏం చెప్తారు చెప్పండి మీరు? అప్పుడు ఏం చెప్తారు? అతను ధైర్యపడాలంటే ఏం చెప్తారు? కష్టాలు అనేవి కామనే కదన్నా,
ఒక 10 ఎకరాలు పోతే ఇలాగ మంచం ఎక్కేస్తావా? మళ్ళా వస్తుంది కదా వర్షాకాలం, మళ్ళా పంట వేద్దాం, మళ్ళా పండుతుంది, మళ్ళా అప్పులన్నీ తీరిపోతాయి. నువ్వు ఇలా మంచం పట్టేస్తే ఎలాగా? ఆరోగ్యం పాడైపోద్ది కదా, నీ కుటుంబం ఏమైపోవాలి? ధైర్యం చెప్తారు. అక్కడికి కూడా నా బాధలు నీకు ఏం తెలుసమ్మా, ఎంత అప్పు అయిందో నీకు ఏం తెలుసమ్మా అంటున్నాడు అనుకోండి. అప్పుడు ఇంకొక అతను అంటాడు, నీకు ఎంత అప్పు ఉంది బాబు? 3 లక్షలు అప్పు అయిపోయాను, 10 ఎకరాల పొలం పోయింది అన్నాడు అనుకోండి. నాది 20 ఎకరాలు పోయింది, నేను ఎవడికి చెప్పుకోను? నీకు 3 లక్షలే, నాకు 20 లక్షలు అప్పు ఉంది అన్నాడు అనుకోండి. ఈ మంచం మీద పడుకున్నోడికి ఎలాగుంటుంది? అమ్మో, నాది 3 అనుకుంటే ఈయనది 20, అయితే పర్లేదు, లేచి తిరగొచ్చేమో. అయితే నీ కష్టం ఏ పాటరా, నా కష్టంతో పోలిస్తే అన్నాడు అనుకోండి. ఈ కిందనోడికి ఏమొస్తుంది? ధైర్యం, ధైర్యం. ఇప్పుడు యోబు కృంగిపోతున్నాడు, ఏదో చిన్న కష్టం వచ్చి కృంగిపోతున్నాడు. యోబు, కృంగిపోతున్నావా? నీకు మాట అడుగుతాను ఆయన, నా మాటలు విను జాగ్రత్తగా, నేను నీకు ప్రశ్న వేస్తాను, జాగ్రత్తగా విను అంటున్నాడు యోబుతో. సెలవు ఇవ్వండి బాబు, ఏమడుగుతారు నన్ను అంటే, ఆ 4వ వచనంలో చూడండి ఏమని అడుగుతున్నాడు యోబుని దేవుడు. నేను భూమికి పునాదులు వేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు యోబు? ఇదేం ప్రశ్న అండి ఇది? కష్టాలలో కుంగిపోయిన ఆయన దగ్గరకు వచ్చి అంటున్నాడు, నేను భూమికి పునాదులు వేస్తున్నాను, ఇదిగో ఈ భూమిని కట్టడం ప్రారంభించాను, ఇంకా సూర్యుడు పెట్టలేదు, చంద్రుని పెట్టలేదు, నక్షత్రాలు చేయలేదు, మేఘాలు చేయలేదు, సముద్రాలు చేయలేదు, పక్షులు చేయలేదు, జంతువులు చేయలేదు, విశ్వంలో ఉన్న ఏ జీవరాశి ఇంకా పుట్టలేదు, జస్ట్ భూమికి పునాదులు వేస్తున్నాను, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. ఇదే ప్రశ్న ఈ రాత్రి దేవుడు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అడిగాడు అనుకోండి, మీరు ఏం చెప్తారు చెప్పండి? నేను భూమికి పునాదులు వేస్తున్నానమ్మా, మరి అమ్మా నువ్వు ఎక్కడున్నావు అన్నాడు అనుకోండి మిమ్మల్ని, మీరు ఏమంటారు? నేనా భూమికి పునాదులు వేస్తున్నప్పుడా? అప్పుడు మా నాన్న మా అమ్మ లేరు కదా, నేను ఎలాగుంటాను? ఇయ్య కదా మన ఆలోచనలు, ఇక్కడే తిరుగుతాయి, ఇక్కడ ఆలోచనలే మనవి. నేను భూమికి పునాదులు వేస్తున్నాను, ఇంకా పూర్తవలేదు భూమి. అప్పుడు నువ్వెక్కడున్నావు యోబు? నువ్వెక్కడున్నావు? నీ జన్మ చరిత్ర ఏమైనా నీకు తెలుసా? నీ జన్మ వెనకాల జరిగింది ఏమైనా నీకు తెలుసా అన్నాడు. యోబు సైలెంట్ అండి. నీకు తెలిస్తే చెప్పన్నాడు. యోబు సైలెంట్ అయిపోయాడు. భూమికి పునాదులు వేస్తున్నప్పుడు నేను ఎక్కడ ఉంటాను ప్రభువా? భూమి అయిపోవాలి కదా, పూర్తి అయిపోవాలి కదా, నక్షత్రాలు అయిపోవాలి కదా, సర్వం భూమికి సంబంధించినవి అన్నీ అయిపోయిన తర్వాత ఆదాం పుట్టాలి కదా, ఆదాం పుట్టిన తర్వాత హవ్వమ్మను చేయాలి కదా, మీరు వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి కదా, కయ్యను రావాలి కదా, హేబేలు రావాలి కదా, షేతు రావాలి కదా, కొంతకాలం తర్వాత నోవహు రావాలి కదా, నోవహు గారు రావాలి కదా. ఆ నోవహు గారులు జలప్రళయంలో అందరూ మునిగిపోయి చచ్చిపోయిన తర్వాత ఆ నోవహు గారి కుటుంబం నుండి వచ్చిన జనాంగం మళ్ళా విస్తరించాలి కదా, అందులో అబ్రహాము రావాలి కదా, అప్పుడు ఎప్పటికో మా నాన్న రావాలి కదా, మా నాన్న వచ్చిన తర్వాత మా అమ్మ రావాలి కదా, వాళ్ళిద్దరికి నేను పుట్టాలి కదా. అసలు ఇది ఏమీ లేదంటున్నారు, అప్పటికి నువ్వు ఎక్కడున్నావు అంటున్నారు. ఇదేం ప్రశ్న ప్రభువా? నేను ఎక్కడుంటాను ప్రభువా? భూమే లేకపోతే, మా అమ్మ నాన్నలే లేకపోతే నేను ఎక్కడ పుడతాను ప్రభువా అంటున్నాడు యోబు. 21వ వచనం జాగ్రత్త చదవండి. 21 ఎక్కడ చూడండి, యోబు గ్రంథం 38వ అధ్యాయం 21. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టేశావు. చూసారా, నీవు అప్పటికి పుట్టి ఉంటివి. ఎప్పటికీ? నేను భూమికి పునాదులు వేయబడక మునిపే పుట్టేశావు యోబు. నేను భూమికి పునాదులు వేయబడక మునిపే పుట్టేశావు. ఇప్పుడు ఏదో యవ్వనంలో ఉన్నాను అనుకుంటున్నావేమో. నీ ఏజ్ ఎంతో తెలుసా? వృద్ధుడవు, బహువృద్ధుడు, బాగా ముసలోడివి, శరీరం యంగలో ఉంది కదా అని యవనస్తుడు అనుకుంటున్నావేమో. లోపల నీ ఆత్మ చాలా ముసిలిదా అన్నాడు అంతే. బహువృద్ధుడు అంటే అర్థం ఏంటి? బాగా వయసు ఎక్కువ నీకు, బాగా వయసు ఎక్కువ నీకు. ఇప్పుడోడు కాదు నువ్వు, ఇప్పుడు పుట్టినాడు కాదు నువ్వు. ఎప్పటి వాడవు? భూమికి పునాదులు వేయబడక మునుపు పుట్టిన వాడవు అన్నాడు. ఏమండి, ఇక్కడ ఒక డౌట్ రావాలి మీకు. భూమికి పునాదులు వేయబడక మునుపు ఎలా పుడతావండి? ఎవరు లేరు కదా అనుకుంటున్నారేమో. మీకు మాట చెప్తాను, అర్థం అవడానికి ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ గ్రామాల్లో గనక మీరు ఇల్లు కట్టాలనుకున్నారనుకోండి, ఏదో చిన్న మేస్త్రి గారు వస్తారు, ఇలాగ డిజైన్ గీస్తాడు, ఇక్కడ బెడ్రూమ్ వస్తుంది, ఇక్కడ కిచెన్ వస్తుందని ప్లాన్ వేసి ముగ్గేసి ఇల్లు కట్టేస్తాడు. కానీ హైదరాబాద్ లాంటి మహాపట్నాల్లో అపార్ట్మెంట్స్ కడతారు. ఒక 10 ఫ్లోర్లు, 20 ఫ్లోర్లు, 30 ఫ్లోర్లు అపార్ట్మెంట్ కడతారు. అప్పుడు ఎలా కడతారో తెలుసా? ప్రాసెస్ ఏంటో తెలుసా? ఆ ల్యాండ్ ఎంత ఉందో ఆ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్లు ముందు సివిల్ ఇంజనీర్ దగ్గరికి పట్టుకెళ్తారు. ఇంజనీర్ ఉంటాడు,
ఆ ఇంజనీర్తో చెప్తారు, మాకు ఇంత ల్యాండ్ ఉందండి, మేము 20 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాం, మీరు ప్లాన్ గీయండి అనేసరికి ఇంజనీరు ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత రండి అంటాడు. రమ్మని చెప్పి వాళ్ళు వచ్చేలోపు ఇంజనీరు ప్లాన్ గీస్తాడు. ప్లాన్ గీసి ఇన్ని ఫ్లోర్లు వస్తాయండి, ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది, ఇక్కడ బాత్రూమ్ వస్తుంది, ఇక్కడ కిచెన్ వస్తుంది, ఇటుపక్క ఇన్ని ఫ్లాట్లు వస్తాయి, ఇటుపక్క ఇన్ని ఫ్లాట్లు వస్తాయి, మధ్యలో క్యారిడార్ ఇంత వెడల్పు ఉంటుంది, లిఫ్ట్ ఇక్కడ వస్తుంది అని వాళ్ళు వచ్చేలోపు వాళ్ళు కట్టబోయే ఇల్లు ఎలాగుంటుందో మొత్తం పేపర్ మీద గీసేస్తాడు. దాన్ని బ్లూ ప్రింట్ అంటారు. బాగా వినండి, ఓనర్ వచ్చే లోపు పేపర్ మీద గీసేస్తాడు ఇల్లు. వాళ్ళు రాగానే పేపర్ ఇప్పుతాడు, ఇదిగోనండి మీ ఇల్లు, మీ అపార్ట్మెంట్ ఎలా రాబోతుంది, ఇది ఓకేనా, ఏమన్నా ప్లాన్లు మార్చమంటారా, ఇది ఓకే అనుకుంటే మీరు పట్టుకెళ్ళి కట్టేసుకోండి, మీ అపార్ట్మెంట్ ఇలాగ వస్తుంది అని. అపార్ట్మెంట్ కట్టక మునిపే అపార్ట్మెంట్ ఎలాగుంటుందో పేపర్ మీద చూపించేస్తాడు. ఎవరు? ఇంజనీరు. అదే పేపర్ ప్రింట్ తీసి అపార్ట్మెంట్ కట్టక మునిపే పెద్ద బ్యానర్ పెడతాడు ఓనర్, ఇదిగో ఇలా కట్టబోతున్నానని. దాన్ని చూసి ఇల్లు కొనుక్కుంటారు, ఇల్లు కొనుక్కునే వాళ్ళు అందరూ. ఇప్పుడు మీకు మాట్లాడుతాను, జాగ్రత్తగా వినాలి. నాకు అపార్ట్మెంట్ కట్టిన తర్వాత మనం చూసాం 20 ఫ్లోర్లు, లిఫ్ట్, ఫ్లాట్లు అన్నీ. కట్టక మునిపే ఒక ఆయన చూసేశాడు. ఎవరు చూశారు? ఇంజనీర్ చూశాడు. ఇంజనీర్ చూసింది, ఇంజనీర్ గీసిందే ఇక్కడికి అపార్ట్మెంట్ వచ్చింది. ఇప్పుడు మీకు చెప్పనా, మీరు నేను కావాలని దేవుడు ఎప్పుడు కోరుకున్నాడట? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఆయన మనలను ఏర్పరచుకొనెను. అంటే బ్లూ ప్రింట్ అప్పుడు అడ్డది. ఇందా మీరు కుర్రోడు బర్త్డే చెప్పాడు కదా తమ్ముడు, 15వ తారీఖు జనవరి నెల 2000లో పుట్టాను అన్నాడు కదా. ఈ కుర్రోడు ఆ తరంలో ఆ టైంకి అక్కడ పుట్టాలి, ఈ రూపంతో పుట్టాలి, పురుషుడిగా పుట్టాలి అని ఈ నిర్ణయం ఎప్పుడు జరిగింది? జగత్తు పునాది వేయబడక మునుపు జరిగి ఆ కుర్రోడిని పట్టుకొచ్చి ఆదాములో పెట్టి, ఆదాములో నుంచి తరాలు 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 దాటించుకుంటూ వాళ్ళ తాతలోకి తెచ్చి, వాళ్ళ తాతలో నుంచి వాళ్ళ తండ్రిలోనికి తెచ్చి, వాళ్ళ తండ్రికి వివాహం అయిన తర్వాత వాళ్ళ తల్లిలోకి తెచ్చి, తల్లిలో నుంచి జనవరి 15వ తారీఖున భూమి మీదకి దింపాడు దేవుడు. జన్మకైతే యుగాలు, వేల సంవత్సరాలు నీ జన్మ వెనకాల జరిగింది. జగత్తు పునాది వేయబడక మునుపు మీరు మాకు కావాలని కోరుకొని అప్పటికే పుట్టేశారు మీరంతా. అదే సంగతి యోబుతో చెప్తున్నాడు అక్కడ. ఏమని? నేను భూమికి పునాదులు వేస్తున్నప్పుడు యోబు నువ్వు ఎక్కడున్నావు అనేసరికి ఆయనకి ఏం అర్థం అవ్వలేదు. 21వ వచనానికి వెళ్ళేసరికి అంటున్నాడు, యోబు నువ్వు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టావు. ఎప్పటికి పుట్టాడు యోబు? భూమికి పునాదులు వేయబడక మునుపు. యోబే అప్పటికి పుట్టాడా? మనం అందరం అప్పటికే పుట్టావా? మనం అందరం అప్పటికే పుట్టామని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4:6లో మీరు చదువుకున్నారు. జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తు చేత, క్రీస్తు వలన ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మనమంతా అప్పటి వాళ్ళం, ఈ లోకానికి వచ్చిన వాళ్ళం. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యోబుకు ధైర్యం తేడానికండి దేవుడు ఏమన్నాడు తెలుసా? యోబు నీకు చిన్న కష్టం వచ్చేసరికి కృంగిపోతున్నావా? అసలు నీ జన్మ గురించి ఇప్పుడు నుంచి జాగ్రత్తగా వినాలి. నీ జన్మ భూమి మీద నిలబడ్డానికి నేనెంత కష్టపడ్డానో నీ జీవితం గురించి నీకు ఏమైనా తెలుసా? నా గురించి మీరు కష్టపడ్డారా? ఏంటి తండ్రి అంటే లిస్ట్ చెప్తాడు, రాసుకోండి. మీరు ఇప్పటి నుంచి ఓపికండి. వచనాలు చూపిస్తాను నేను చాలా. ఒక మనిషి కోసం, ఒక మనిషికి జీవితాన్ని ఇవ్వటం కోసం దేవుడు ఎంత కష్టపడుతున్నాడో యోబు గ్రంథం 38వ అధ్యాయం మీద మీరు చదివారు కదా, అక్కడికి ఒకసారి మళ్ళా రండి. 38వ అధ్యాయంలో ఒకసారి 8వ వచనం చదవండి. అక్కడ 8వ వచనం, యోబు గ్రంథం 38వ అధ్యాయంలోనే 8వ వచనం చదువుతున్నారు. సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? ఇదిగో యోబు, నువ్వు పుట్టక మునుపు నా గర్భంలో నిన్ను పెట్టుకుని భూమి మీదకి నువ్వు వెళతావు అని భూమికి పునాదులు వేశాను, భూమిని నిర్మించాను. ఆ తర్వాత ఆ భూమి మీద సముద్రాలు తవ్వాను. నీకోసం సముద్రాలు తవ్వాను. ఆ సముద్రాల్లో జీవులను పెట్టాను. ఆ సముద్రం ఎక్కడైనా పొంగిపోయి నీ మీదకి వచ్చేస్తుందేమోనని ఆ సముద్రము పొంగి పొర్లి రాకుండా సముద్రానికి ఇసుకను సరిహద్దుగా పెట్టి దానికి తలుపులు బిగించేశాను. ఇక్కడ వరకే నువ్వు పరిగెట్టుకుని వెళ్ళాలి, తర్వాత వెనక్కి వెళ్ళిపోవాలి, ఆ పైన నా కొడుకుంటాడని చెప్పి సముద్రానికి తలుపులు వేసాను అన్నాడు.
చదవండి, ఆశ్చర్యపోతారు మీరు. 8వ వచనం, సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను చేసినప్పుడు నీవు ఉంటివా? నీవు అప్పటికి ఉన్నావా? యోబు అప్పటికి ఉన్నావా? ఉన్నావు కదయ్యా, అప్పటికే పుట్టావు కదయ్యా, నీకోసం కదయ్యా సముద్రాలు తవ్వాను, నీకోసం కదయ్యా పొంగి రాకుండా దానికి తలుపులు వేసేసాను. సముద్రం దగ్గరికి ఎంతమంది వెళ్ళారు చెప్పండి? మీలో ఎవరైనా సముద్రం దగ్గరికి వెళ్ళారా? సముద్రం దగ్గర నుంచున్నప్పుడు అండి అలలు వస్తున్నప్పుడు ఎలాగుంటుంది చెప్పండి? అల వచ్చేటప్పుడు ఎలాగుంటుంది? అలా అసలు ఉవ్వెత్తున ఎగిసి పడుతూ అలాగ ఎగురుకుంటూ వస్తే అప్పుడే సముద్రం దగ్గరికి వెళ్ళినోడికి భయం వేసేస్తూ ఉంటుంది. దాన్ని చూస్తే ఎక్కడొచ్చి నన్ను ఎత్తుకుపోతే సముద్రంలో అన్నట్టుగా వస్తుంది. అలా వచ్చి మీరు చూడండి, ఇసుక తగలగానే అది అలా నెమ్మదిగా కుక్క పిల్లలాగా నెమ్మదిగా అలా తగ్గిపోయి అలా మన కాళ్ళు కిందకి వచ్చి నాకేం తెలియదు అన్నట్టుగా వెనక్కి వెళ్ళిపోద్ది. దానికి అక్కడ వరకే రావాలని ఎవరు డిసైడ్ చేశారు? ఒక్క అర కిలోమీటర్ ముందుకు వచ్చింది అనుకోండి, బీచ్లో ఒక పెట్ట మిగులుతుందా? ఈ నిక్కర్లు వేసుకుని స్నానాలు చేసే వాళ్ళు అందరూ ఎక్కడ ఉంటారు? నిక్కర్లతో స్నానాలు కదండి బీచ్లో. ఒక్క అర కిలోమీటర్ ముందుకు వచ్చింది అనుకోండి, వీళ్ళందరూ ఏమైపోతారు చెప్పండి? జల సమాధి పోతారు. అందులోకి రాకూడదు. నా పిల్లలు ఆడుకుంటారు సముద్రం ఒడ్డున. సముద్రమా, నువ్వు అక్కడ వరకే పొంగాలి. ఇవన్నీ ఎవరు చేశారయ్యా యోబు చెప్పు? ఇవన్నీ ఎవరు చేశారు? నీ కోసం ఇవన్నీ చేశాను కదా, ఒక మనిషి కోసం నేను ఇవన్నీ తవ్వాను కదా. సముద్రాన్ని తవ్వటం అంటే చిన్న మాట అండి. మీ ప్రకాశం లేదు, మీకు నీళ్ళు ఇవ్వని వెంటనే ఎక్కడన్నా మీరు పెద్ద సముద్రం తవ్వండి. ఇక్కడ సముద్రం వద్దు, నీళ్లు దాచుకోవడానికి చెరువు తవ్వండి. కష్టం. దేవుడు ఏం తవ్వాడట మనుషుల కోసం? సముద్రాలు. పిల్లల్ని అడగండి, సముద్రాలు, మహాసముద్రాలు, పసిఫిక్ మహాసముద్రం, బంగాళాఖాతం మహాసముద్రం. ఏంటంటే అవన్నీ మహాసముద్రాలు అండి. తవ్వారు అవన్నీ దేవుడు. ఇంకా చెప్తాడు చూడండి కిందకి, సముద్రం ఒకటి అయిపోలేదు. 10వ వచనం, దానికి సరిహద్దును నియమించి, 10వ వచనం చూడండి, సముద్రానికి సరిహద్దట, దానికి సరిహద్దును నియమించి దానికి అడ్డగడియలను తలుపులుగా పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని దగ్గరకు రాకూడదనియు ఇక్కడే నీ తరంగములు పొంగి అనపబడననియు నేను చెప్పినప్పుడు నువ్వు ఉన్నవా యోబు? నువ్వు ఉన్నవా? చూసారు అలాగ అడుగుతున్నాడు, నువ్వు ఉన్నావా? సముద్రానికి ఇవన్నీ నేను చేస్తున్నాను, తలుపులు పెడతాను, అదంతా అక్కడ ఆగిపోవాలని దానికి నిర్ణయాలు చెప్తున్నాను. అప్పుడు నువ్వు ఉన్నావా? ఎలాగున్నాయండి వింటుంటే? నాకైతేనండి బైబిల్ చదువుతున్నప్పుడు, నేను తండ్రి గర్భంలో ఉన్నప్పుడు, నేను దేవుళ్ళో ఉన్నప్పుడు నా కోసం ఇవన్నీ కడుతున్నాడా, ఇవన్నీ చేస్తున్నాడా? అవును. కొంతమంది పిల్లలు చూడండి, మనం ఇల్లు ఏమంటే మనం ఏదో ఇంట్లో అయితే ఉంటామో ఆ ఇల్లు కట్టేసిన తర్వాత పుడతారండి. ఆ ఇల్లు కట్టడం వాళ్ళకి తెలీదు. పుట్టేసిన తర్వాత అడుగుతారు, డాడీ ఇల్లు భలేగా ఉంది డాడీ, ఎలా కట్టారంటే, అప్పుడు నువ్వు పుట్టలేదురా, అప్పుడు నువ్వు మా పొట్టలో ఉన్నావురా, మేము ఇల్లు కట్టడానికి చాలా కష్టపడ్డావురా, పక్కంటి రోజు గొడవకు వచ్చేది వాళ్ళ ఇంటి మీద సిమెంట్ అడిపోతుందని చెప్తారా చెప్పరా మీ కొడుక్కి? ఇవన్నీ మీ కొడుక్కి ఎలా చెప్తారో, మీ ఇల్లు ఎలా కట్టుకున్నారో, మీ పొలం ఎలా సంపాదించారో, మీరు ఎలా కష్టపడి వాళ్ళు ఎలాగ పెంచారో, మీరు ఎలాగైతే మీ పిల్లలకి చెప్పుకుంటారో, భూమి మీదకి వచ్చిన మనుషులందరికీ దేవుడు బైబిల్లో చెప్తున్నాడండి, మీ రాక కోసం జగత్తు పునాది వేయబడక మునిపై మీరు కావాలని కోరుకొని మీరు ఈ లోకంలో అనుభవించడానికి అవసరమైనవన్నీ కూడా నేను కట్టాను కొడుకా యోబు, నీకోసం కట్టాను కొడుకా. అలాగే యోబుతో పాటు ఈరోజు భూమి మీద ఎంతమంది మనుషులైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నాడు, మీకోసం తవ్వాను సముద్రాలు. అప్పటికే మీరు ఉన్నారు, అప్పటికే మీరు నాలో ఉన్నారు, మీకోసం చేశాను విశ్వం అంతా. చెప్తాడండి, మీ ఓపిక అన్నాను కదా, నేను చెప్తాను కొన్ని టూకీగా అక్కడక్కడ మీరు రాసుకుంటూ వెళ్ళిపోండి. ముందు ఇప్పుడు సముద్రాల గురించి చెప్పాడు కదండి, అలా మీరు చదువుకుంటూ వచ్చేస్తే ఇదే అధ్యాయంలో 28వ వచనం చూడండి ఏమంటున్నాడు. 28 వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? వర్షానికి తండ్రి ఎవడు? తండ్రి అంటే పుట్టించుడు అని. వర్షాన్ని ఎవడు పుట్టించాడు చెప్పు యోబు? నువ్వు ప్రతి సంవత్సరం వర్షం వస్తుంటే పంటలు పండించుకుని బాగా ఆహారం తింటున్నావు కదా, వర్షానికి తండ్రి ఎవరు? వర్షాన్ని తయారు చేసింది ఎవరు? నీ ఇంటి ముందు పోస్తున్నది ఎవరు? నీ పొలంలో పోస్తున్నది ఎవరు? మీ చెరువుల్లో పోస్తున్నది ఎవరు? అసలు మంచు బిందువులు మీ మీద కురుస్తున్నాయి కదా, చాలా పంటలండి వర్షానికంటే మంచుకు కూడా పండుతాయట. శనగ పంట పండాలంటే ఏం పడాలి చెప్పండి? మంచు పడితే శనగలు పుడుతున్నాయి. ఎవరండి చెప్పారు ఆ మంచు పడాలి అని, శనగలు పుట్టాలి అని, అదే నీ కడుపు నింపాలి అని? ఎవరు చెప్పారు ఇదంతా? వర్షానికి తండ్రి ఎవరో చెప్పు, మంచు బుందీలు పుట్టించిన వాడు ఎవడో చెప్పు. ఏక అడుగుతాడండి, మనకి బుర్ర మెంటలెక్కిపోతాడు దేవుడు అడుగుతుంటే.
ఎన్ని అడిగాడు తెలుసండి, మన కళ్ళ ముందు ఈ కట్టిన వాటి అన్నిటి గురించి అడుగుతాడండి. అది ఎవరు చేశారు చెప్పు, ఇది ఎవరు చేశారు చెప్పు, అవి ఎవరు చేశారో చెప్పు. నీకోసం కదా చేశాను ఇవన్నీ, నువ్వు పుట్టక మునుపు కదా చేశాను ఇవన్నీ. నీ జన్మ కోసం ఎంత కష్టపడ్డానయ్యా నేను, నిన్ను ఆనంద పెట్టాలి అని, నువ్వు సంతోషంగా ఉండాలి అని నీకోసం ఎన్ని రకాలుగా ఆలోచించానయ్యా నేను. ఇంత కష్టపడిన కన్న తండ్రి నీకు వెనకాలుంటే వాడు ఎవడో వచ్చి 4 మాటలు చెప్పగానే నువ్వు తల్లడిల్లిపోతున్నావు ఆ విశ్వాసంలో, నా మీద నన్ను నమ్మటం విషయంలో. నీ వెనక నీ కష్టపడిన తండ్రి నాడు మర్చిపోకంటున్నాడు యోబుతో. నీ వెనక ఒక మహాశక్తి ఉంది, వర్షాన్ని పుట్టించిన మహాశక్తి, సముద్రాలను తవ్విన మహాశక్తిని వెనక ఉంది. ఈరోజు సభలో కూర్చొని మీ అందరికీ చెప్తున్నానండి, బైబిల్ పట్టుకున్న మీ వెనకాల కూడా అదే మహాశక్తి ఈరోజు మీకు తోడుగా ఉంది. కానీ మనం నమ్మం కదా, అంత లోతుగా అంత గొప్పగా దేవుడిని నమ్మం కదా, అంతటి బలమైన విశ్వాసం మనకు లేదు కదా. మహాకాశాలను కలిగించిన సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు బైబిల్ పట్టుకున్న వాళ్ళ వెనకాల ఉన్నాడు. ఇది నమ్మాలి. యోబును ఆ రోజు నమ్మిస్తున్నాడు దేవుడు. చెప్పు, ఇవన్నీ ఎవరు చేశారో చెప్పు, ఇవన్నీ ఎవరు చేశారో చెప్పు. 28వ వచనం చదివారా? అలా కిందకి రండి. 31 నక్షత్రాల గురించి మాట్లాడతాడు. కృత్తిక నక్షత్రంలో నువ్వు బంధింపగలవా, మృగశీర్షికకు కట్లు విప్పగలవా. 33వ వచనం, ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా, దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా. ఒక్కసారి ఆకాశంలోకి చూడు, సూర్యుడు పొద్దున్నే వచ్చేస్తున్నాడు. మీ ముత్తాతల కాలం నుంచి బగబగ 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 మండుతూనే ఉన్నాడు. సూర్యుడిని ఎవరు మండిస్తున్నారో చెప్పు యోబు. సాయంత్రం అయిపోగానే పొద్దున సూర్యుడు ఉంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. సాయంత్రం అవగానే చందమామ నక్షత్రాలు వచ్చేస్తున్నాయి కదా. ఆకాశ మండలపు కట్టడలు, రూల్స్ ఎవరు చెప్పారు వాటికి? వర్షాలు రావాలి అని, మేఘాలు రావాలని, ఋతువులు మారిపోవాలి అని, సాయంత్రం అయిపోగానే చీకటి అయిపోవాలి అని ఆకాశంలో ఈ కట్టడలు పెట్టిన వాళ్ళు ఎవరో చెప్పు యోబు. ఎవరు వీటన్నిటిని సిద్ధం చేశారో చెప్పు యోబు, చెప్పు. మనల్ని అడుగుతున్నాడు ఈరోజు. ఆ రోజు యోబుని, ఈరోజు మనల్ని. చెప్పండి, ఎవరు చేశారు ఇవన్నీ? దేవుడండి. అయిపోయింది అనుకుంటున్నారా? ఈ అధ్యాయం మీరు ఓపిక ఈ రాత్రి చదువుకోండి. ఎన్ని ప్రశ్నలండి. మేఘాలను ఎవరు చేశారో చెప్పు, వాటికి ఆజ్ఞలు ఎవరు ఇచ్చారో చెప్పు అంటాడు. అలా మీరు వెళ్ళిపోయేసరికి 39కి వచ్చేసరికి అడవిలో ఉన్న జంతువుల గురించి మాట్లాడతాడండి. 39కి వచ్చేసరికి 39, ఆడసింహము నిమిత్తము నువ్వు ఎరను ఏటాడేదవా, సింహపు పిల్లలు తమ గుహలలో పండుకున్నప్పుడు, తమ గుహలలో పొంచి ఉండనప్పుడు నువ్వు వాటిని ఆకలిని తీర్చేదవా. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడు ఎవడు? అడవిలో ఉన్న సింహాన్ని పెంచుతున్నది ఎవడు? నీ ఇంటి ముందున్న కాకి పిల్లలను పెంచుతున్నది ఎవడు? కాకి పిల్లలకు ఆహారం పెడుతున్నది ఎవరు? ఈ సమస్త జీవరాశులను తయారు చేసింది, పెంచుతున్నది, పోషిస్తున్నది ఎవరో చెప్పు యోబు. ఎవరో చెప్పు. ఏం చెప్తాడు యోబు? మతిపోయింది యోబుకి అప్పటికే. ఏంటి అన్నీ మీరు చేశారా తండ్రి, మా కోసం చేశారా తండ్రి, ఇంత మా జన్మ గురించి మేము ఈ భూమి మీదకి వస్తామని మాకు అవసరమైన వీటన్నిటిని మీరు కలిగించారా తండ్రి. అయిపోలేదు యోబు, ఇంకో అధ్యాయం స్టార్ట్ చేశాడు. అయిపోలేదు 39. మీ ఓపిక అన్నాడు కదా, ఇప్పుడు 39 స్టార్ట్ చేశాడా? 39 ప్రారంభంలో ఏమంటున్నాడు చూడండి. 39 ప్రారంభంలో, అడవిలోని కొండ మేకలు ఈను కాలమును నీకు తెలియనా. అడవిలో కొండ మేకలు ఉన్నాయి కదా, మీ మేకలు కాదు, కొండ మేకలు. అవి ఏ కాలంలో ఈనుతాయి, ఎన్ని నెలల పిల్లలు మోస్తాయి, అసలు అడవిలో మేకలు ఎందుకు పెట్టాను నీకేమైనా తెలుసా? జంతువులను చూస్తున్నారు కానండి, జంతువులను అనుభవిస్తున్నారు కానండి, ఏ మనిషి అండి ఆలోచిస్తాడు? నాకు తెలిసి మీ అందరికి ఆవులు, మేకలు, గేదెలు ఉంటాయండి. వాటిని ఎప్పుడు మీరు తోలికెళ్ళటం, ఆహారం వేయటం, పాలు పిండుకోవటం, తాగేయటం తప్ప అసలు ఎవరు చేశారు దీనికి పాలు ఇవ్వాలని దీనికి ఎలా తెలుసు? దాని మాంసం తింటే మన శరీరం గట్టిపడాలని అసలు ఆ మాంసంలో ఆ విటమిన్స్ పెట్టింది ఎవరు? ఆ పాలు త్రాగుతుంటే నాకు ఆరోగ్యం రావటం ఏంటి? ఎప్పుడైనా ఆలోచిస్తారండి మనిషి? ఇవన్నీ ఆలోచిస్తాడా? ఆలోచించండి, దేవుడు అర్థమవుతాడు. ఆలోచించండి, దేవుడు ప్రేమ అర్థమవుతుంది. ఆలోచించండి, దేవుడు కష్టం అర్థమవుతుంది. కాబట్టి గేదెను చూసినా, ఆవును చూసినా మీకు ఏం ఆలోచన వస్తుందో నాకు తెలియదండి. మీకు ఏం ఆలోచన వస్తుందో చెప్పండి. గేదెలు, ఆవులు లేవనుకోండి, టీ తాగడానికి పాలు ఉంటాయి మీకు? అన్నంలో సాయంత్రం కూర అయిపోగానే ఏం కావాలో టైగర్కి? అమ్మా పెరుగుతే ఎక్కడిది పెరుగు? ఎలాగొచ్చింది పెరుగు? గేదెని, ఆవుని దేవుడు చేయకపోతే పెరిగేది, పాలేది, కాఫీ ఏది, నెయ్యేది? మీరు బాగా ఆలోచించండి. జున్నుగడ్డలు ఎక్కడి? ఇవన్నీ నువ్వు తింటున్నావు అంటే ఈ జీవులన్నిటిని ఎవరు తయారు చేశారు? దేవుడు.
అడుగుతాడండి. 39వ అధ్యాయం అంతా కూడా అవేరండి. జంతువుల గురించి అడుగుతాడు. 13వ వచనానికి వెళ్ళేసరికి నిప్పుకోడి గురించి చెప్తాడు. 19వ వచనం చూడండి, బాగుంటుంది. 19వ వచనం, 39, 19. గుర్రమునకు నీవు బలమిచ్చితివా. చూసారు ఎలాగుందా ప్రశ్న? ఏటట? గుర్రానికి నువ్వు బలమిచ్చావా. నెక్స్ట్, దాని జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా. యోబు, గుర్రాన్ని నువ్వు చేసావా? గుర్రానికి ఉన్న బలాన్ని నువ్వు ఇచ్చావా? గుర్రానికి ముందే ఉంటుందండి జూలు. ఎలాగుంటుంది ఆ జూలుతో గుర్రాన్ని చూస్తున్నప్పుడు ఎలాగుంటుంది? ఆ గుర్రం పైన ఎక్కి యుద్ధానికి వెళ్తుంటే ఎలాగుంటుంది చెప్పు? గుర్రాన్ని ఎవరు చేశారు? గుర్రానికి బలం ఎవరిచ్చారు? ఇంకా అసలండి ఈ అధ్యాయం అంతా మీరు చదువుతానండి. అది యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధ వాసన దాన్ని కనిపెట్టడానికి దానికి శక్తినిచ్చింది ఎవరు అంటాడు. పక్షిరాజుని ఎవరు చేశారు అంటాడు. ఇవన్నీ అడిగేసరికి అండి ఎక్కడ స్టార్ట్ చేశాడు దేవుడు అడగటం? 38లో స్టార్ట్ చేశాడు. 38 నుంచి అడుగుతూ ఎన్ని వచనాలు? 41. మళ్ళీ 39 స్టార్ట్ చేశాడు. 39 నుంచి ఎన్ని వచనాలు అడిగాడు? 30 వచనాలు అడిగాడు. అలిసిపోయాడండి యోబు. 40వ వచనానికి వెళ్ళేసరికి ఎలాగో చూడండి. 40వ వచనం చదవాలి ఇప్పుడు. 40వ అధ్యాయం ప్రారంభంలో, మరియు యెహోవా యోబునకు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఆక్షేపణములు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? ఎవడు వాదిస్తాడు ఇప్పుడు నాతో? కమాన్, ఇవన్నీ నేను చేశాను, మనుషులను నేను చేశాను, కాదని నాతో వాదించేవాడు ఎవరైనా ఉంటే రమ్మనండి అంటున్నాడు. ఎవరైనా లాయర్ ఉన్నాడా గుర్రాన్ని నేను చేశాను అనడానికి? గుర్రాన్ని దేవుడు చేయలేదండి, సూర్యుని దేవుడు చేయలేదండి, గాడిదని దేవుడు చేయలేదండి, మా ఇంటి ముందు ఆవును దేవుడు చేయలేదండి, పైన సూర్యుని దేవుడు చేయలేదండి. ఎవరైనా వాదించేవాడు అన్నాడా? రండి నా దగ్గర రండి అంటున్నాడు. వాదిస్తారండి దేవుడితో మనుషులు? ఇప్పుడు చేసినవన్నీ అనుభవిస్తున్నాడు. పోనీ ఇవన్నీ ఎందుకు చేశాడంటే నీకోసం, నీ జన్మ కోసం. నువ్వు ఈ లోకంలో వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి ఎవరండి ఇవన్నీ చేసేశారు, నేను రాకమునిపై ఎవరండి ఇవన్నీ పెట్టేశారు అని వచ్చిన మనిషి చూసి, వీటన్నిటిని చూసి దేవుడు ఎంత గొప్పవాడో అని దేవుడిని మహిమ పరచాలి అని ఇవన్నీ చేశాడట. అనుభవిస్తున్నాడు తప్పండి మనిషి ఏమన్నా ఆలోచిస్తున్నాడా? మీరు చెప్పండి, ఆలోచిస్తాడా? పోనీ మీకు అర్థమవడానికి ఒక ఉదాహరణ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మీరు ఇక్కడ అంటే అన్ని చిన్న కింద ఇల్లులు ఉన్నాయండి, అపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి. ఈ పైన ఒక ఇల్లు, ఈ కింద ఒక ఇల్లు ఉంటుంది, ఆ పైన ఒక ఇల్లు ఉంటుంది, ఆ పైన ఒక ఇల్లు ఉంటుంది, ఆ పైన ఒక ఇల్లు ఉంటుంది. తెలుసు కదా, అపార్ట్మెంట్ అంటారు. కింద ఉన్నవాడి మీద ఎవడైనా పైనుంచి చెంబుతో నీళ్ళు వేసాడు అనుకోండి, లేదా కూరగాయలు కడిగేసి నీళ్ళు వంపేసింది పైనుంచి ఒక ఆవిడ, కింద ఎవడి మీద నెత్తి మీద పడిపోయినాయి, వాడు ఏమంటాడు చెప్పాలి? ఇలా పైకి చూసి ఎవడరా నా మీద మురికి నీళ్ళు వేసింది అంటాడా? పైకి చూసి అంటాడు. ఎవడు ఒక చెంబుడు నీళ్లు నెత్తి మీద వేస్తే ఎవడేసాడు రా అంటున్నాడు ఇలా పైకి చూసి. ప్రతి వర్షాకాలము 1000 లీటర్లు ఇంటి ముందు పొలంలో పడిపోతున్నాయి. ఎప్పుడైనా ఏ మనిషిని ఇలా పైకి చూసి ఎవరండి వర్షాలు వేస్తున్నారు అంటాడా? ఒక్కడు అంటాడండి? చెంబుడు నీళ్ళేస్తే ఎవరేసారని అడుగుతాడండి పైకి చూసి. 1000 లీటర్లు ప్రతి వర్షాకాలం ఇంటి ముందు పడిపోతున్నాయి, అడగడట ఎవడు. ఇక చీకటైపోయిందండి, ఇన్ని లైట్లు ఎడితే కానీ మీరు ఇక్కడ కూర్చోలేకపోయారు. పొద్దున్న సూర్యుడు సెలవు తీసుకున్నాడు అనుకోండి, సూర్యుడు సెలవు తీసుకున్నాడు, రాలేదు రేపు, పరిస్థితి ఏంటి చెప్పండి మనందరిది? ఎంతమంది డ్యూటీకి వెళ్తారు చేయొద్దండి ఇప్పుడు సూర్యుడు లేకపోతే? ఎంతమంది పొలంలో పనికి వెళ్ళిపోతారు? ఇలాగే ఉంటుంది, చీకట్లో పాములు వచ్చి కరిచేస్తాయి మిమ్మల్ని. సూర్యుడు వస్తే ఎండ వస్తుంది, వెలుగు వస్తుంది. ఎవరు రప్పిస్తున్నారు తండ్రి? ఎప్పుడైనా పొలంలోకి వెళ్ళిపోయి ఎండలో పని చేసుకున్నప్పుడు, దేవా ఆయన్ని ఎట్టబట్టే మేము పని చేసుకున్నాం తండ్రి స్తోత్రాలు అంటారండి. ఒక్కడైనా అంటాడండి? అనుభవిస్తాడు మనిషి, ఆలోచించడు. అందుకే అధ్యాయాలు రాశాడు. నేను చెప్పినవి ఎవడైనా కాదని నాతో వాదించేవాడు ఉంటే రండి అంటున్నాడు. యోబు సైలెంట్ అయిపోయి దెబ్బకి, దేవా తప్పు చేశాను తండ్రి, మీరే తండ్రి మా కోసం ఇవన్నీ కష్టపడినవి, మీకోసం బ్రతకాలి తండ్రి అని యోబు లైన్లోకి వచ్చాడు. మీరు చదువుకున్న తర్వాత 40 అధ్యాయం అయిపోలేదండి, ఇంకో వదలనేను, నీకు ఇంకా చెప్పాలి యోబు, ఇంకా చెప్పాలి. చిత్తగించు దేవా అయినా సరే ఇంకా చెప్తాడండి. ఉరుములు ఎవరు ఇచ్చారు, తర్వాత ఏమండి ఈ కిందకి మీరు వెళ్ళేసరికి అండి డైనోసార్స్ ఒకప్పుడు ఉండేవి, పెద్ద పెద్ద జీవులు. ఆ జీవులన్నిటిని కూడా దేవుడు అండి చంపేసాడండి. ఆ డైనోసార్స్ని పుట్టించిన వాడెవడు, ఆ డైనోసార్స్ని చంపిన వాడు ఎవడు అంటాడు. 41 అధ్యాయానికి రండి. 41 అధ్యాయం. నీవు మకరమునకు గాలముతో బయటికి లాగగలవా, దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా, దాని ముక్కు గుండా
సూత్రము వేయగలవా? దాని దవడలకు గాలమును ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చేయినా, మృదువైన మాటలు నీతో పలుకునా. దేని గురించి అనుకుంటున్నారు? ఒకప్పుడు చచ్చిపోయినాయి కదండి డైనోసార్స్, వాటి గురించి మాట్లాడుతున్నారు. చేపను పట్టుకున్నాడు, దాన్ని పట్టుకుంటావా? గాలం వేస్తావా? దాని ముక్కుకు తోడేయగలవా? వేయలేవు కొడుక. అందుకే అవి నీకంటే పెద్దవని, నీకు లోబడవని, నీ మాట వినవని వాటన్నిటిని చంపేశాను. డైనోసార్స్ ఎందుకు పుట్టాయో, ఎందుకు చచ్చాయో ఎవరికి తెలియదండి. బైబిల్ని అడగాలి మళ్ళీ వచ్చి, దేవుడు చెప్తాడు. పిల్లరా, ఇదంతా ఎందుకు చెప్పాను ఈ రాత్రి మీకు అంటే, మన జన్మ కోసం దేవుడు కోటాను కోట్ల సంవత్సరాలు ఈ సృష్టిని కట్టాడు. కట్టడమే కాదండి, మీకు కింద చెప్పాడు కదా, అది చేయగలవా, ఇది చేయగలవా, అది చేయగలవా, సముద్రాన్ని చేయగలవా, గుర్రాన్ని చేయగలవా, పక్షిని చేయగలవా, ఏమన్నా అడవిలో ఉన్న జంతువులను చేయగలవా, వాటిని పెంచగలవా, పోషించగలవా అంటున్నాడు కదా. ఏమన్నా మీరు అందరూ ఆదికాండం చదివారా? ఆదికాండం ఎంతమంది చదివారు చెప్పండి? ఆదికాండం ఎంతమంది చదివారు? ఆదికాండం చదువుతున్నప్పుడు 1వ దినమాయను, 2వ దినమాయను, 3వ దినమాయను చదివారా? మొదటి అధ్యాయంలో ఆ 1వ దినమాయను తర్వాత వెంటనే అక్కడ ఏమని ఉంటుంది చెప్పండి? అది మంచిదిగా దేవుడు చూచి ఉండెను. అంటే జాగ్రత్తగా వినాలి. అది మంచిది, అది మంచిది, అది మంచిది సర్టిఫికేట్ ఇస్తున్నాడు అంటే, చేసిన ప్రతి దాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసండి? చెక్ చేశాడు. జాగ్రత్తగా వినాలి, ఇక్కడ ఉంది అసలు విషయం. అది మంచిది అని సర్టిఫికేట్ ఎందుకు ఇస్తున్నాడు అంటే, గుర్రాన్ని చేశాడు, పిల్లక చేశాడు, గుర్రం పెద్దదైంది. ఆ పెద్దదయ్యే వరకు ఎదురు చూశాడు. గుర్రం ఒకసారి వదలండి రా అన్నాడు, పరిగెట్టింది. బాగుందరో ఇది బాగా పరిగెడుతుందిరా గుర్రం. ఈ పరిగెడుతున్నప్పుడు దీని జూలు భలే ఎగురుతున్నాయిరా, ఇది చూడడానికి చాలా అందంగా ఉందిరా, దీని మీద నా కొడుకు కూర్చుంటే ఎలాగుంటుంది? దేవుడు ఈ గుర్రం మీద నా కొడుకు స్వారీ చేసుకుంటా వెళ్ళిపోతే ఎలాగుంటుంది? అబ్బా ఇది భలే ఉందిరా, ఇది మంచిది, పాస్, తీసేయండి, నెక్స్ట్ ఇంకో దాంట్లో అన్నాడు అంతే. ఇంకో నెక్స్ట్ ఏనుగు ఎలాగుంటుందిరా, చేయండి, దీనికి లావుగా పెట్టండి కాళ్ళు, దీనికి ఎంత పెద్ద తొండ పెట్టండి, మా ఓడి తొండంతో ఆడుకోవాలి. ఓకే ప్రభా, చేశారు ఏనుగుని, బుడ్డ ఏనుగుని. ఆ బుడ్డది పెద్దదైంది, ఒకసారి దీన్ని వదలంటారు, ఎలాగుంది? ఏనుగులాగో ఓరుస్తుంటే అబ్బబ్బబ్బా ఇది భలే ఉందిరా, మా ఓడు ఆడుకుంటాడు, ఏనుగు పాస్, మంచిది, నెక్స్ట్ ఇంకోటి తండి. ఏంటనుకున్నారు? కోటాను కోట్ల సంవత్సరాలు దేవుడు చేయటం, చెక్ చేయటం, చేయటం, చెక్ చేయటం, ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది. డైనోసార్ చూశాడు, ఎలాగుంది? బాబు ఇది భయంకరంగా ఉందిరా, చేసిన దాంట్లో కొంచెం ఓవర్గా చేస్తాం దీన్ని, ఇది మా ఊడిని వేసేస్తుంది. ఎవరిని? కొడుకుని మింగు నవ్వులేస్తుంది. ఇది వద్దురా, దీన్ని డిస్పాస్, చంపేడు దాన్ని. దేవుడండి, ఎవరికి అర్థం అవ్వలేదండి దేవుడు. బాబు ఆయన ప్రేమ అద్భుతం అండి, అద్భుతం. నువ్వు ఈ లోకానికి రాక మునుపు నీకు కావలసిన వాడిని చేసి, చెక్ చేసి, మంచిది, మంచిది, ఆవు మంచిది, గేదె మంచిది, సింహము మంచిది, పులి మంచిది, కొబ్బరి చెట్టు మంచిది, యాపిల్ పండు చెట్టు మంచిది, బత్తాయి పండు చెట్టు మంచిది, 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 మళ్ళా చెకింగ్, ప్రతి దానికి చెకింగ్, మంచిది, సూర్యుడు మంచోడు, చంద్రుడు మంచోడు, భూమి మంచిది, మంచిది, మంచిది. పిల్లలకి అన్నీ ఏమి ఇవ్వాలి? మంచివి. ఏమి దేవుడండి. మీరు ఆదికాండం చదువుకోవాలి, యోబు గ్రంథం 38, 39, 40, 41 చదవాలి. చేస్తున్నాడు, చెక్ చేస్తున్నాడు, మంచిది, చేస్తున్నాడు, చెక్ చేస్తున్నాడు, మంచిది. పిల్లలకి మంచిది, పిల్లలకి మంచిది. ఆవు పాలు మంచివేనా? మంచివి. గేదె పాలు మంచివి. మనిషి చేసిన ప్యాకెట్ పాలు చెప్పండి ఇప్పుడు చెడ్డవి. దేవుడు పెట్టిన తేనె మంచిది, మీకు దొరుకుతుంది. డాబర్ తేనె చెడ్డది. దేవుడు చెరుకు గడ్డలో పెట్టిన, చెరుకు గడలో పెట్టిన షుగరు మంచిది, స్వీట్. చెరుకు రసం ఎంత తాగినా ఏమవదు. షుగర్తో 4 రోజులు తినండి, ఈడు తయారు చేసిన షుగర్తో వెంటనే షుగర్ పేషెంట్ నువ్వు. ఆయన చేసినవన్నీ మంచివి, మనిషి చేసినవన్నీ చెడ్డవి. చూసారా? మంచివి. ఎవరి కోసం చేశాడు ఇవన్నీ? మీకోసం. ఎంతకాలం పట్టింది చేయడానికి? నువ్వు పుట్టక మునుపు కోట్ల సంవత్సరాలు కష్టపడి అమ్మయ్య మంచివి చేసేసానని చివరి రోజు ఎవరిని చేశాడు? అన్నీ అయిపోయిన తర్వాత ఆదాముని చేశాడు. ఆదాములో నిన్ను పెట్టాడు, నీ కోసం ఎదురు చూశాడు. మీ ఊరు పేరేంటిది? గనివెనపాడు. ఈ గనివెనపాడు, ఈ దొరకొండ ప్రాంతంలో నువ్వు పుడతావని, వస్తావని చూసి 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 ఒకానొక రోజు తల్లి గర్భంలోకి వచ్చేసావు. నీకు అందమైన దేహాన్ని కట్టాడు. ఒకానొక రోజు తల్లి గర్భం నుంచి భూమి మీదకి పంపించాడు.
సృష్టి పుట్టక మునుపు నుంచి ఇవన్నీ కట్టి నీ కోసం ఎదురు చూస్తున్న నీ తండ్రి, అమ్మ వచ్చింది నా కూతురు, వచ్చాడు నా కొడుకు, ఇంకొచ్చేస్తుంది గుడికి, ఇంక నేర్చుకుంటుంది నా మాటలు, పాడుతుంది నా పాటలు, చెప్పేస్తుంది నా గురించి అందరికీ అనుకుంటుంటే నువ్వు అలాగే కలలు కంటూ ఉండు, నేను ఇలాగే పొలానికి వెళ్ళిపోతాను, నువ్వు పొలానికి వెళ్ళిపోతున్నావు. జన్మకైతే యుగాలు 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 నీ రాక కోసం నిరీక్షిస్తే దేవుడు ఏం చేస్తున్నావు? లోకానికి వచ్చి ఏం చేస్తున్నావు? నీ పనేంటి? నువ్వు ఆయనకి ఇచ్చే కాలం ఎంత? నువ్వు ఆయనకి ఇచ్చే ధనం ఎంత? నీ కోసం నువ్వు కష్టపడుతున్నది ఎంత? దేవుడి కోసం నువ్వు కష్టపడుతున్నది ఎంత? ఎంతగా ఎదురు చూసిన దేవుడికి నువ్వు ఇచ్చేదేంటి? అసలు నువ్వు ఇచ్చే అర్పణలేంటి? ఏ పాట అది? మీరు మాట్లాడుతానండి, మన కోసం మనం ఎక్కువ కష్టపడతామా, దేవుడి కోసం ఎక్కువ కష్టపడతామా? మన కోసమే. మన కోసం మనం ఎక్కువ ఖర్చు పెట్టుకుంటామా, దేవుడికి ఎక్కువ ఖర్చు పెడతావా? మన కోసమే. ప్రతి దాంట్లోనూ మన కోసమే బ్రతికేస్తున్నాం, ప్రతి దాంట్లోనూ మనమే అనుకున్నాం. దేవుడికి ఏమించని చెప్పండి? ఇంతగా ఎదురు చూసిన దేవుడికి నువ్వు ఇచ్చింది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి? ఒక్కసారి ఈ రాత్రి మనసు పెట్టి ఆలోచించు. ఇంతగా ఎదురు చూశాడా నా కోసం? ఎదురు చూశాడు. ఎంతగా ఎదురు చూస్తేనండి భూమి మీదకి వచ్చి మనిషి చేసేది ఏంటో తెలుసా? చదువుతాను చూడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం చూద్దాం. వచ్చును యోబు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం చదవండి. మనుషులు ఏం చేస్తున్నారో దేవుడు చెప్తున్నాడు. యోబు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. ఎవరట వీళ్ళు? భక్తిహీనులు. ఎవరట? భక్తిహీనులు. మరలాడుతున్నాను, ఎన్నిసార్లు అడిగారంటే ఏదో ఉంటుంది, జాతక వినాలి. ఎవరిల్లు? భక్తిహీనులు అంటే ప్రశ్న అడుగుతున్నానండి. దేవుణ్ణి నమ్మనోళ్ళ చెప్పాలి. మరలా అడుగుతున్నాను, భక్తిహీనులు అంటే దేవుణ్ణి నమ్మినోడా నమ్మనోడా? ఆలోచించి ఆన్సర్ చెప్పండి. నమ్మనోడా నమ్మినోడా? నమ్మినోడు. నమ్మినోడు భక్తిహీనుడా? అదేటండి చెప్తాను, ఇక్కడ ఉంది అసలు విషయం. రక్తహీనత అంటే అస్సలు రక్తం లేదో తక్కువ ఉందా? భక్తిహీనత అంటే అప్పుడప్పుడు వస్తాడు గుడికి, జనవరి 1కి, డిసెంబర్ 25కి, ఈస్టర్కి, భస్మ బుధవారాలకి, ఉపవాస ప్రార్థనలో చివరి రోజుకి వచ్చే అయ్యగారులు ఏమంటున్నారు తెలుసా? భక్తులా భక్తిహీనులా? దేవుడి సన్నిధిలో ఎప్పుడెప్పుడు ఉండాలి చెప్పండి బైబిల్ ప్రకారం? ఎప్పుడెప్పుడు ఉండాలి? ఎప్పుడెప్పుడు దేవుడి సన్నిధిలో ఉండాలి, ప్రతిరోజు ఉండాలి. నీకు దేవుడి సన్నిధి గుడిలో ఉంటే గుడిలో ఉండు, లేదా నీ ఇంట్లోనే దేవుడి సన్నిధి ఏర్పడాలి. ప్రతి కుటుంబము ప్రతిరోజు ప్రార్థన చెయ్యాలి, కూర్చోవాలి, వాక్యం చదవాలి, ఒక పాటన పాడాలి ఇంట్లో. ప్రతిరోజు ఇల్లు దైవ సన్నిధిగా మారాలి. ప్రతిరోజు నువ్వు దేవుడికి ప్రార్థన చెయ్యాలి, వాక్యం చదవాలి, దేవుడి మాటలు వినాలి. అప్పుడు కానీ నువ్వు సరైన భక్తిలో ఉండవు. మనమా ఆదివారం రోజు అతి కష్టం మీద 1 గంట ఇస్తాం, అది కూడా పాస్టర్ గారు రండి 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 అని మైకులో అనౌన్సులు చేస్తే వెళతాం. భక్తిపరులమా? భక్తిహీనులు. సరిగా దేవుడు అర్థం అవ్వలేదు, ఈ జీవితం దేవుడిదని అర్థం అవ్వలేదు, కంప్లీట్గా నా జీవితాన్ని దేవుడికి ఇవ్వాలని అర్థం అవ్వలేదు, దేవుడి కోసం బ్రతకడానికి పుట్టారని అర్థం అవ్వలేదు, నా దేహంతో దేవుడిని మహిమ పరచాలని అర్థం అవ్వలేదు, దేవుడి కోసం నిత్యము ఆలోచించాలని అర్థం అవ్వలేదు, దేవుడి నమ్మని నాశనం అయిపోతున్న జనాంగం దగ్గరికి వెళ్ళి దేవుడి గురించి చెప్పాలనో చెప్పించాలనో, ఎప్పుడు దేవుడిని ఆనంద పెట్టాలని కూడా అర్థం అవ్వలేదు. ఎందుకంటే మనల్ని ఆనంద పెట్టాడు దేవుడు ఇవన్నీ ఇచ్చి. నువ్వేం ఆనంద పెడుతున్నావు దేవుడిని? నువ్వేం సంతోష పెడుతున్నావు? బైబిల్లో మాట ఉంటుంది, మీ అందరికీ తెలుసు. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడట? ఒక పాపి మార్పు విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలిగిను. పాపి మారితే దేవుడికి సంతోషం. పాపి ఎప్పుడు మారతాడు చెప్పండి నాకు? ఎప్పుడు మారతాడు? నువ్వు ప్రార్థనలు పెట్టిస్తే కదా, ఇలా సేవకుడిని తెచ్చి వాక్యం చెప్పించి ఆ మారని వ్యక్తిని తీసుకొచ్చి సభలో కూర్చోబెట్టితే కదా ఆ వ్యక్తి దేవుడి గురించి విని మారతాడు. ఆయన ఆనందాలు అవి కదా. నిన్ను ఆనంద పెట్టాడు దేవుడు ఇవన్నీ చేసి, నువ్వు దేవుడిని ఏమి ఆనంద పెడుతున్నావు? ఇలా ఆనంద పెట్టక లోకం కొరకు బ్రతికే వాళ్ళందరినీ కూడా భక్తిహీనులు అన్నాడు. వాళ్ళని భక్తిహీనులని ఎందుకు అంటున్నాడో, వాళ్ళు ఏం కార్యక్రమాలు చేస్తున్నారో చూడండి. ఇప్పుడు బైబిల్లో చూడండి, యోబు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు యాల బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి యాలనందుదురు. ఏమంటే భక్తిహీనులు ఏమైపోతున్నారట?
వృద్ధాప్యం వరకు బ్రతుకుతున్నారట, బలాభివృద్ధి నొందుతున్నారట. ఇదేంటండి మరి దేవుడిని నమ్మనోళ్ళు అంటున్నారు, దేవుడు సరిగా భక్తి లేదంటున్నారు. వాళ్ళు ఎందుకు ఉంటున్నారు? వాళ్ళు ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు? భక్తిహీనులు ఎందుకు ఉంటున్నారు అంటే, లోకంలో ఒక సామెత ఉంది, మీ అందరికీ తెలుసు, పాపి చిరాయువు. విన్నారా? పాపి ఎక్కువ కాలం బతుకుతాడట. ఎందుకు బతుకుతున్నాడు? ఎందుకు బతుకుతున్నాడు మీకు తెలీదు, నాకు తెలుసు. వాడు పాపిగా చస్తే ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? నరకానికి వెళ్ళిపోతాడు. వాడు పాపాలు చేస్తుంటే వాడి కోసం యుగాలు ఎదురు చూసిన కన్న తండ్రి, వాడి కోసం కష్టపడి ఎంత అనంత విశ్వాన్ని కట్టిన తండ్రి, ఒరే నీ కోసమే కదరా ఇంత కష్టపడ్డాను, నీ కోసమే కదా నా కొడుకును కూడా బలేసేసుకున్నాను యేసుక్రీస్తుల వారిని, మారరా మారరా అని వాడు మార్పు చెందటం కోసం వాడిని బ్రతకనిస్తున్నాడు దేవుడు, అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు. వాడు మార్చుకోవడానికి వాక్యాలు చెప్పిస్తున్నాడు దేవుడు, వాడు మార్చడానికి ఇలాంటి సభలు పెట్టిస్తున్నాడు దేవుడు. మీకు తెలియదు అది. కిందకి వెళ్ళేసరికి చెప్తాడు చూడండి, 8వ వచనం, వారు ఉండగానే వారితో కూడా వారి సంతానం వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది, వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమముగా ఉన్నవి, దేవుని దండము వారి మీద పడుటలేదు, వారు గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును, వారి ఆవులు ఈచుకపోవు ఈనును. 11వ వచనం, వారు తమ పిల్లలను మందలుగా ఎక్కడ పంపుతారట పిల్లల్ని? బయటకంటే ఎక్కడికి పిల్లల్ని మందలుగా బయటికి పంపిస్తున్నారట. ఎక్కడికి? లోకంలోకండి. చదువుకోవడానికి, ఉద్యోగాలకి, వ్యాపారాలకి పిల్లల్ని ఎలా పంపిస్తున్నారు? మావాడు అమెరికాలో ఉన్నాడండి, మావాడు ఐరోపాలో ఉన్నాడండి, మావాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడండి, ఎవరైనా మావాడు సేవలో ఉన్నాడండి అంటారా? మావాడు సేవ చేస్తున్నాడండి, పలానా ప్రాంతానికి మిషనరీగా వెళ్ళాడండి, పలానా చోట గుడి కట్టాడండి, పలానా ప్రాంతంలో చాలామంది ఆత్మలను రక్షించాడండి. ఈ చెప్పరు. అమెరికాలో ఉన్నాడండి, ఆస్ట్రేలియాలో ఉన్నాడండి, ఆ తర్వాత చచ్చిపోయిన నరకానికి వెళ్ళిపోతాడండి, వాడి వెనకాల మేము కూడా వెళ్ళిపోతామండి. అంతేనా? మందలుగా ఎక్కడికి పంపారట? లోకంలోనికి పంపారు. నారాయణ గేట్ ఓపెన్ చేశారు అనుకోండి, బయటికి ఎలాగొస్తారు? చైతన్య గేట్ ఓపెన్ చేశారు అనుకోండి, ఎలాగొస్తారు? కాన్వెంట్ గేట్ ఓపెన్ చేశారు అనుకోండి, పిల్లలు ఎలాగొస్తారు బయటికి? మేకల మందలు వచ్చినట్టు వస్తారు. సండే స్కూల్ గేట్ ఓపెన్ చేశారు, ఎలాగొస్తారు? మందలుగా వచ్చేస్తారా సండే స్కూల్లో నుంచి? అక్కడక్కడ పల్చగా పరిగిలాగా ఉంటారండి. పొలం అంతా కోసేసిన తర్వాత పరిగి ఉంటుంది కదా, అక్కడక్కడ పడిపోయి ఒకటి. చర్చిలో 40 కుటుంబాలు ఉంటే 40 × 2 ఎంతమంది పిల్లలు ఉంటారు చెప్పండి? 80 మంది. 40 కుటుంబాలలో ఉన్న 80 మంది సండే స్కూల్కి వెళ్తారా? మీరు చెప్పండి, వెళ్తారా? మీరు పంపుతున్నారా? అక్కడికి పంపరు. తెల్లవారు సోమవారం లెగ్గానే వాడు నిద్రలోంచి లేకపోయినా వాడు మొహం మీద నీళ్ళు కొట్టి మరి లేపు పంపించేస్తారు. ఎక్కడికి? బడికెళ్ళిపోరా. గుడికి వెళ్ళను మమ్మీ, పర్లేదురా ఆడుకోరా, మన ఇద్దరం నరకం బ్యాచ్ కదా, గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు బోడుక. బడికి వెళ్ళకపోతే కుదరదురా. బడికి పంపుతున్నావు, గుడికి పంపుతావా? స్కూల్లో హోంవర్క్ చేయకపోతే ఊరుకోవు. వాడు ఎప్పుడైనా బైబిల్ చదవకుండా ఉంటే, రే బైబిల్ ఎందుకు చదవట్లేదురా అని ఎప్పుడైనా కొట్టారా? మీరు చెప్పండి. బైబిల్ చదవనందుకు కొట్టారా? ప్రార్థన చేసుకోనందుకు కొట్టారా? మీకు తల్లులుగా చెప్తున్నాను, తండ్రులుగా చెప్తున్నాను, పిల్లలని లోకంలో లోక చదువుల మీద, లోక విషయాల మీద ఎంత గొప్పగా స్ట్రిక్ట్గా ఉంటున్నారే, దేవుడి విషయంలో మీరు ఏం చేస్తున్నారు? మీ పిల్లలకి దేవుడి గురించి మీరు చెప్పనప్పుడు, చిన్నతనం నుండే దేవుడు భయం వాళ్ళు పెట్టనప్పుడు, ప్రార్థన, బైబిలు, భక్తి వాడి జీవితంలో చిన్ననాడి నుండి నువ్వు అలవాటు చేయనప్పుడు వాడి ఆత్మను మీరు పోగొట్టుకుంటారు. భూమి మీద బాగుండొచ్చు కాక, వాడి చదువులు, ఉద్యోగాలు, సంపాదన ఇది బాగుండొచ్చు, కానీ వాడి ఆత్మకు ప్రమాదం, నరకానికి వెళ్ళిపోతాడు. అదే చేశారట వీళ్ళందరూ. 11వ వచనంలో, వారు తమ పిల్లలను మందలుగా బయటకు పంపుదురు, వారి పిల్లలు నటనము చేయుదురు. ఏమంటే పిల్లలు ఏమి నేర్చుకుంటారట బయటికి వెళ్ళి? నటన, యాక్టింగ్ అంటే అమ్మ నాన్నల దగ్గర పిల్లలు యాక్టింగ్లు చేస్తారండి బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళలేదు మమ్మీ, స్కూల్కే వెళ్ళొచ్చాను మమ్మీ, నన్ను మమ్మీ అంటాడాడు. ఏమండి వచ్చిరా అని ఇంగ్లీష్లో మమ్మీ అనగానే అమ్మ నా కొడుకు ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడండి. ఆడు పోయి సిగరెట్లు తాగుతున్నాడు అక్కడ, వాడు పోయి బ్యాగ్ అక్కడ పడేసి సినిమాలకి షికార్లకి తిరుగుతున్నాడు. ఇవేమి వద్దండి, ఇవేవి పట్టించుకోరు. యాక్టింగ్, మా కొడుకు ఎలా నటిస్తున్నాడు,
స్కూల్కి ఎలాగైనా డ్యాన్సులు నేర్పిస్తారు, ఆ ఎగరడాలు గెంతటాలు ఇవన్నీ వస్తాడు. ఆ స్కూల్లోకి వెళ్ళి వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు పిచ్చి గూళ్ళు కటింగ్లు వేయించుకుంటారు, ఎలాగ వేయించుకుంటున్నారు. ఈడు అదే కటింగ్ వేయించుకుంటాడు. ఆడు చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుంటే ఈడు చిరిగిపోయిన ప్యాంట్ వేస్తున్నాడు. ఇదంతా చూసి అమ్మనాన్నలు పొంగిపోతున్నారండి. మా ఓడు భలేగా ఉన్నాడండి. ఫ్యాషన్ కాదు అది, పోవడానికి దయ్యం ఎక్కుతుంది అడిగి నెమ్మదిగా. దయ్యం అది, భక్తి కాదు అది. నటన నేర్చుకుంటున్నారట. 13వ వచనం జాగ్రత్తగా చూడండి. 12వ వచనం, తంబుర స్వరమండలములు పట్టుకుని వాయించుదురు, సానిక నాదం విని సంతోషించుదురు, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోవుదురు. ఉందా మీ బైబిల్లో? ఉందా? ఇంత తంబురా సితారా నాట్యాలు వేసాడట, డాన్సులు వేసాడట, మ్యూజిక్ రైట్లు అన్నాడట, డాన్స్ పేపీ డాన్సులు అన్నాడట, జబర్దస్తులు అన్నాడట, పటాసులు అన్నాడట, భక్తి లేదట, పాడు లేదట, దేవుడు లేడట, ఒక్క క్షణంలో చచ్చిపోయాడట. చచ్చిపోయి పాతాళానికి ఎంతసేపట్లో వెళ్ళిపోయాడట? ఒక్క క్షణంలో. జన్మ ఇవ్వడానికి దేవుడు ఎంతకాలం ఎదురు చూశాడు? యుగాలు. చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోవడానికి ఎంత టైం పడుతుంది? క్షణం. జన్మకైతే యుగాలు, చావుకైతే క్షణం. ఒక్క క్షణంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామండి. చావు వచ్చింది అనుకోండి, చావు వచ్చిన మరుక్షణం ఈ లోకంలో ఏమీ కనపడవండి మనకి. ఈ లోకంలో ఉన్నవి ఏమీ మనతో రాడవండి. మనుషులు ఎవ్వరూ మనతో ఉండరండి. ఒంటరి ప్రయాణం చేసుకుంటూ నువ్వు పాతాళానికి వెళ్ళిపోవాలి. ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్న మాటలన్నీ విను జాగ్రత్తగా. ఈ జన్మ దేవుడు చాలా కష్టపడితే వచ్చింది. త్రాగడానికో, తిరగడానికో, వ్యభిచారం చేయడానికో, దొంగతనాలు చేయడానికో, మోసాలు చేయడానికో, ఈ లోకంలో ఉన్నవన్నీ అక్రమంగా అన్యాయంగా సంపాదించి కూడగట్టుకుని ఎవడికో విడిచిపెట్టి నరకానికి వెళ్ళిపోవడానికో కాదు ఈ జన్మ. దేహం పరిశుద్ధమైంది. ఆ దేహంలో దేవుడు ఉండాలనుకుంటున్నాడు. ఆ దేహంతో నువ్వు దేవుడిని మహిమపరుస్తూ ఉంటే చూడాలనుకుంటున్నాడు. నువ్వు ప్రతిరోజు గుడికి వెళుతుంటే, ప్రతి ఆదివారం ఆరాధనకు వెళుతుంటే, నీ భక్తి జీవితాన్ని నువ్వు బాగా వాక్యానుసారం నువ్వు నిర్మించుకుంటా ఉంటే, లోకపు పాపాలకు దూరం అయిపోతూ ఉంటే, పాపం చేస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి హెచ్చరించి, ఒరే మన దేవుని పిల్లలవరా ఈ పాపం చేయకూడదురా అని పాపంలో నుంచి ఒకడు నువ్వు దేవుని వైపు మళ్ళిస్తూ ఉంటే, ఇవన్నీ నీ నుండి దేవుడు చూడాలని జగత్తు పునాది వేయబడక మునుపు నీకు ఈ జీవితాన్ని డిసైడ్ చేస్తే, వచ్చిన ఈ తరంలో ఈ రూపంతో మీరు ఏం చేస్తున్నారు ఆలోచించుకోండి. రాత్రి ఇంత గొప్ప జన్మ, ఇంత గొప్ప కళలు కానీ దేవుడు ఈ జీవితాన్ని ఇస్తే, జగత్తు పునాది వేయబడక మునిపే కావాలని మీరు మళ్ళీ కోరుకొని పుట్టిస్తే మీరు ఏం చేస్తున్నారు ఈ జన్మతో? దావీదు గారి గురించి ఒక మాట రాయబడింది బైబిల్లో, మీ అందరికీ తెలుసు. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు, తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. దావీదు తన తరం వారికి సేవ చేశాడు. మీరేం చేస్తున్నారు? మీ సేవ ఏది దేవుడికి? మీ అర్పణ లేవు దేవుడికి? కనీసం సేవకుడికి సహకారిగా ఉండి, ఏమండి మీ వెనకాల మేము ఉంటామండి, సభలు పెట్టండి, మీ వెనకాల మేము ఉంటామండి, సెమినార్లు చేయండి, మీ వెనక మేము ఉంటామండి, చక్కగా దైవ కార్యక్రమాలు జరిగించండి, మీ వెనకాల మేము ఉంటామండి, సువార్తలు జరిగించండి, మన సంఘాన్ని అభివృద్ధి చేసుకుందామండి, అనేక నూతన ఆత్మల సంఘంలోనికి నడిపిద్దాము, రక్షణలోనికి వెళదాము, సువార్త లేని ప్రాంతాలకు వెళదాం, సువార్తకి వెళదాం పదండి. ఎంతమందికి ఆలోచనలు వస్తున్నాయి? ఎంతమందికి సేవకుడికి వెన్నుదన్నుగా అలా నిలబడుతున్నారు? ప్రియులరా, దేవుడి కోసం మీరు ఏమి ఇలాంటి కార్యక్రమాలు మీ మదిలో లేనప్పుడు మీ జీవితం దేవుడికి ఉపయోగపడటం లేదు. సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు, బైబిల్లో ఉందా? సువార్త ప్రకటించే వారి పాదాలు దేవుడికి సుందరంగా ఉన్నాయట. మరి పనికి వెళ్ళేవారి పాదాలు, ఉద్యోగానికి వెళ్ళిపోయే పాదాలు, విందులకు వెళ్ళిపోయే పాదాలు, పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయే పాదాలు, తెల్లవారులు వేస్తే పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళిపోతున్నారు కదా ఆ పాదాలు, కుళ్ళుకుపోయి మురుకు కొట్టుకుపోయి చూడలేకపోతున్నాను రా నాయన మీ పాదాలని, ఒక్కసారి ఆ పాద పద్మాలు నా పనికి, నా సువార్తకి నడిపించండి అయ్యా అంటున్నాడు దేవుడు. అబ్బే, మీకు పనికొచ్చే పనికి దేనికి మేము రాము. మా సొంత పనులకే మా దేహం ఇస్తాం, మా సొంత పనులకే మా డబ్బులు ఇస్తాం, మా సొంత పనులకే మా ఆరోగ్యం ఖర్చు అవుతుంది తప్ప మీకోసం ఏమి ఖర్చు అవుతాం. బైబిల్లో మాట చూపించినా నేను అంటున్న మాట కదా ఇది. బైబిల్లో దేవుడే క్రైస్తవులను ఉద్దేశించి అన్నాడు ఈ మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 చూడండి, ముగించేస్తాను ఇక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ
యేసుక్రీస్తు కార్యములను చూడరు. చూసారు, అలాగే ఉందా బైబిల్లో? మీ బైబిల్లో ఉంది చెప్పండి, ఇది అందరి బైబిల్లో ఉంది. అది ఫిలిప్పీలో ఉన్న క్రైస్తవ సంఘానికి ఈ రోజున మనకి చెప్తున్నాడు. అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు, సొంత పనులే. దేవుడు నిన్ను పుట్టించింది నీ సొంత పనులు చేసుకోవడానికా? నీ కొరకు బ్రతకడానికా? నీ దేహాన్ని నీ కోసం వాడుకోవడానికా? తల్లి గర్భంలో అంత కష్టపడే దేహాన్ని కట్టింది. జగత్తు పునాది వేయబడక ముందు నుంచి నీ రాక కోసం ఎదురు చూస్తే నీ సొంత పనులుగా. ఏమండి, మీకు ఇది అర్థమవుదు. దేవుడు వస్తున్నాడు కొడుకు అని యుగ యుగాలు వేల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలకి ఎదురు చూస్తే వచ్చిన కొడుకు దేవుడు కళ్ళ ముందే వ్యభిచారం చేస్తున్నాడు. ఎలాగుంటుంది దేవుడికి? ఎదురు చూసిన కొడుకు తన కళ్ళ ముందే త్రాగుబోతుగా మద్యం తాగుతున్నాడు. ఎలాగుంటుంది? ఒక ఉగ్రవాదిగా, ఒక టెర్రరిస్ట్గా, ఒక నరహంతకుడిగా, ఒక దొంగగా తాను ఎదురు చూసిన తన పిల్లలు ఇలా మారిపోతే పరలోకంలో ఉన్న దేవుడికి ఎంత గుండె కోత! ఈ రాత్రి మీరు ఆలోచించాలి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో చూడండి, బాధపడిపోతున్నాడు దేవుడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. అయితే దుష్టుడు తాను చేసిన పాపములు అన్నిటినీ విడిచి నా కట్టడలను అన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన ఎడల అతడు మరణము నందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. చచ్చిపోకూడదు నా కొడుకు. పాపాలన్నీ మానేయాలి, నా కట్టడలన్నీ అనుసరించి బ్రతకాలి, పాపానికి దూరంగా నీతికి దగ్గరగా వాక్యానికి దగ్గరగా నా కొడుకు బ్రతకాలి. అలా బ్రతికితే వాడు మరణము నందడు, నిత్యాగ్ని దండనకు వెళ్ళడు, మారిపోతాడు. మారితే వాడు బ్రతికిపోయి పరలోకానికి వచ్చేస్తాడు. తర్వాత మాట చూడండి, 22. అతడు చేసిన అపరాధములలో ఒకటి జ్ఞాపకములోనికి రాదు, అతడు తన నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రమైనను సంతోషము కలుగునా? దుష్టులు చచ్చిపోతే నాకు సంతోషమా? పాపిగా చచ్చిపోవటం నాకు ఆనందమా? ఆ పాపిని మార్చండి, ఆ పాపిని మార్చే వాక్యాలు చెప్పండి, ఆ పాపిని మార్చడానికి ఏదో ఒక దైవజనుడిని తీసుకెళ్ళండి, ప్రార్థనలు చేయించండి, ఆ కుటుంబాన్ని కాపాడండి, ఆ వ్యక్తిని కాపాడండి. దుష్టుడు మరణము నొందితే నాకు సంతోషం లేదు. మీ కళ్ళ ముందు మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఈ పాపపు చెరలో కొట్టుమిట్టాడుతున్నారు, మీకు ఏమి అనిపించటం లేదా? అయ్యో దేవుని పిల్లలే, అయ్యో పాపంలో ఉన్నారే, అయ్యో చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడే, అగ్నిలో కాలిపోతాడే, నా కళ్ళ ముందు నా స్నేహితుడు, నా బంధువు, నాకు తెలిసినవాడు, నా ఇరుగు పొరుగువాడు, నా గ్రామస్తుడు ఈ స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడని మీలో ఎంతమందికి బాధ వస్తుంది? కన్న తండ్రికి బాధ. ఎందుకంటే ఆ జన్మ గురించి యుగాలు ఎదురు చూశాడు. చచ్చిన మరుక్షణం టక్కమని పాతాళానికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతున్నాడు నా కొడుకు, చెప్పరా నా గురించి అంటున్నాడు. మళ్ళీ అడుగుతున్నాడు దేవుడు. తెలిసిన మీరు, నమ్ముకున్న మీరు, నేనేంటో తెలిసిన మీరు, సృష్టికర్తగా నా గురించి ఎరిగిన మీరు, మీ చుట్టుపక్కల గ్రామాలకి నా గురించి చెప్పరా? అలా నశించిపోతున్న ఆత్మలను కాపాడరా? దుష్టుడు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైనను సంతోషం కలుగుతుందా? నేను బాధపడతాను కదా, నా కొడుకు కదా, నా కూతురు కదా, నేను కలల కన్నా జన్మ కదా అది. దేవుని పిల్లలారా, ఇప్పుడు చెప్పండి, జన్మకైతే యుగాలు, చావుకైతే క్షణాలు. ఒక్క క్షణంలో ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది. పరలోకంలో ఉన్న కన్న తండ్రి, ఆ జన్మ గురించి ఎదురు చూసిన తండ్రి రోధిస్తున్నాడు, బాధపడుతున్నాడు. నా పిల్లలు నాశనం అయిపోతున్నారు, నా పిల్లలు దూరస్తులైపోయారు అని. పిల్లరా, ఈ వాక్యం అన్న మీరు అందరూ స్పందించండి, ఆలోచించండి. ఎవరిని రక్షించాలి, ఎవరికి దేవుడి గురించి చెప్పాలి, ఎవరికి దేవుడి గురించి చెప్పించాలి? ఈ నిజాలన్నీ ఎవరికి తెలుసండి? ఒక జన్మ గురించి దేవుడు ఇంత కష్టపడ్డాడని ఎవరికి తెలుసు? ఈ అనంత విశ్వం కూడా ఆయన కష్టమని ఎవరికి తెలుసు? మీరు బాగా ఆలోచించుకోండి రాత్రి. ఎవరికి తెలుసండి? ఎవరికి తెలుసు? తెలిసిన మనం సైలెంట్గా ఉండిపోతే, తెలిసిన మనం దేవుడు సువార్త పని చేయకపోతే, తెలిసిన మనం సంఘాలను అభివృద్ధి చేసుకోకపోతే, తెలిసిన మనం ఇలాంటి సువార్త కార్యక్రమాలు ఏర్పాటు చేయకపోతే ఎవరు చెబుతారు ఆయన గురించి? ఎవరు చెబుతారు ఆయన గురించి? బాధ్యత నీదే. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. క్రైస్తవుడు అని చెప్పుకుంటూ కుదరదండి. సువార్త ప్రకటించిన వాడే క్రైస్తవుడు. మరలా చెప్తున్నాను, సువార్త భారాన్ని ఎత్తుకున్నవాడే క్రైస్తవుడు. సువార్తకు సహకరిస్తున్నవాడే క్రైస్తవుడు. సువార్త భారంలో నా పాత్ర ఉండాలని ఆలోచించేవాడు మాత్రమే క్రైస్తవుడు. మిగతా వాళ్ళంతా మేము నమ్మాము అన్నారా? ఆ నమ్మకం మాత్రం సరైంది కాదు.
తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం చివరి మాట. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం చూడండి. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. దేవుడిని ఎరుగుదమని వారు చెప్పుకుంటున్నారు. అందరు చెప్తున్నారు. దేవుడిని నమ్ముకున్నారా? నమ్ముకున్నారు. దేవుడిని నమ్మేశారా? నమ్మేశారు. ఎవరికి దేవుడి గురించి చెప్పారు? అలాంటి జీవితం మా జీవితంలో ఉండవు. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందరు. మన గురించే. తండ్రి పని చెయ్యని మనందరి గురించి రాయబడిన వచనం అది, వాక్యం అది. దేవుడిని ఎరుగుదమని వారు చెప్పుకుందరు, కానీ అసహ్యం. నాకు అలాంటి వాళ్ళు అంటే అంటున్నాడు. ఏంటి ఎరిగామని చెప్పుకునే వాళ్ళు అసహ్యులా? ఎందుకు ప్రభు మేము అసహ్యం? వారు అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యము విషయములో భ్రష్టులునై ఉన్నారు. ప్రతి సత్కార్యం అనగానే సువార్త పని అండి, దేవుడు పని. సత్కార్యం విషయంలో భ్రష్టులట. దేవుడు పని చేద్దామనేసరికి రారట. దేవుడిని నమ్మారా అంటే నమ్మేసామని చెప్తున్నారట. ఇప్పుడు దేవుడు అంటాడు, సత్కార్యం విషయంలో భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారు. నోటితోనేమో నమ్ముకున్నామని చెప్తున్నారు, సువార్తకి వెళ్దామంటే రావటం లేదు. క్రియలతో మేము నమ్మలేదని చెప్తున్నారు అన్నాడు. మీరు నమ్మారా? నమ్మలేదా? ఈ రాత్రి వచనాన్ని బట్టి, ప్రసంగాన్ని బట్టి అర్థం చేసుకోండి. మీరు నమ్మారా? నమ్మితే సువార్తలో ఉండండి. నమ్మితే ఇలాంటి కార్యక్రమాలు పెట్టండి. ఎక్కడో ఉన్న పిల్లలు వచ్చి మీ గ్రామంలో సువార్త పెడతామండి. ఎందుకు వాళ్ళు సువార్త పెట్టారు మీరు చూసారో లేదో? ఉదయం నుంచి రాట్లు పాతడానికి, స్టేజ్లు వేయడానికి, లైట్లు కట్టడానికి ఎందుకు ఎండలో వాళ్ళు కష్టపడుతున్నారు? ఎందుకు? వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏంటి? మీ దగ్గర నుంచి ఏం ఆశించారు? వాళ్ళు ఏం ఆశించలేదు, వాళ్ళు కష్టపడ్డారు. ఏమంటే నిజంగా ఇక్కడ స్థానికంగా ఉన్న దైవజనులు భోజనాలు ఉండి వచ్చిన పిల్లలందరిని చూసుకుని వాళ్ళు కష్టపడుతున్నారు. ఎందుకు ఈ కష్టం వాళ్ళు పడుతున్నారు తెలుసా? రాత్రి సభలో కొద్దిమంది అయినా రావాలి, బైబిల్లో నుంచి కొన్ని మాటలైనా వినాలి, ఒక్కరైనా దేవుడి గురించి ఆలోచించాలి, మారాలి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి, ప్రభు పనులోనికి రావాలి. ఆయన ఆనందపడతాడు. ఆయన ఆనంద పెడితే మేము ఆనందంగా ఉంటాం. మీకేం అర్థమయ్యాడు చెప్పండి? దేవుడు మీరేం ఆనంద పెడుతున్నారు? దేవుణ్ణి మీరేం ఆలోచిస్తున్నారు? దేవుడి కోసం మీ జన్మ అంత గొప్పది కదా. మీ తండ్రి అప్పటి నుండి మీ కొరకు ఎదురు చూశాడు కదా. ఏదో పెళ్ళిళ్ళు, పిల్లలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, ఇదేనా ఎంతకాలమైన జీవితం? కన్న తండ్రి కోసం ఏం ఆలోచిస్తున్నారు? ఆయన మదిలో పడాలని ఏం ఆలోచిస్తున్నారు? ఆయన గురించి ఏదైనా కార్యక్రమం చేసిన తండ్రిని సంతోష పెట్టాలి, ఆనంద పెట్టాలి అని మీరు ఎంతమందికి ఆ దేవుడి మీద ప్రేమ కలుగుతుంది? మిమ్మల్ని అంత పిచ్చిగా ప్రేమించాడే దేవుడు. ఆయన మీద ప్రేమ ఏది? ఆయన పిల్లల్ని మార్చే ప్రేమ ఏది? ఆయన వాక్యాలు చెప్పించే ప్రేమ ఏది? ఆయన బైబిల్ని నేర్పించే ప్రేమ ఏది? మీకు ఆయన మీద ప్రేమ ఏది? ఆలోచించుకోండి. మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇక్కడతో ఆకండి. సభలు లాంటివి జరిగించండి. చక్కటి మాటలు నేర్పించండి, నేర్చుకోండి, భక్తిలో ఉండండి, సంఘానికి సహకారంగా ఉండండి, సేవకుడికి తోడుగా ఉండండి. ఆయన జరిగిస్తున్న ప్రతి సువార్త కార్యక్రమానికి ఏమంటే నా వంతుగా ఈ సహాయం ఉంచండి, చేయండి. దేవుడి కార్యక్రమాలు మేము ఉంటామని ప్రతి కాపరిని ఉన్న సంఘం అంతా ప్రోత్సహించినప్పుడు ఎన్ని సువార్త సభలు జరుగుతాయి, ఎంతమంది మారిపోతారు, ఎంతమంది దేవుళ్ళలోనికి వస్తారు. ఆ చైతన్యం మీలో రావాలి అంటే వాక్యాన్ని, ప్రతి మాటను మీరు నమ్మాలి. మీకోసం మీ కన్నతండ్రి కష్టపడ్డాడు అన్నది మీ మదిలో ఉండాలి. అలా ఉంటే మీరు తిరిగి ఆయన కోసం కష్టపడతారు. ఆయన ఆత్మలు రక్షించబడతాయి. మీ వలన ఆయన సంతోషిస్తాడు. దేవుని పిల్లలారా, ఈ జన్మ యుగ యుగాలు దేవుడు ఎదురు చూస్తే వచ్చిన జన్మ లేదు. నేను ఎంత చదివించాను కదా, మాకు తంబూరా, సితారా, నాట్యాలు కావాలి, డ్యాన్సులు కావాలి, మా పిల్లలు లోకంలో ఉండాలి, ఈ లోకమే మాకు శాశ్వతం అనుకున్నారా? ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోతామట? పాతాళానికి వెళ్ళిపోతాం. దేవుడు చెబుతాడు, స్వాతంత్రం ఇచ్చాడు. మీరు నమ్ముతారా, బ్రతుకుతారా, విడిచిపెడతారా? అది మీ ఇష్టం.